we believe, all things are possible. మరి నిజంగా ఈ రాత్రి దేవుడు మనకు మరొక తరుణమును అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈరోజు చక్కగా మరి మన యొక్క జీవితాలను దేవుని యొక్క వాక్యం అనే అద్దంలో మనము ఏ విధంగా ఉన్నామో చూసుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మరి మన యొక్క మరి భౌతిక సంబంధమైన దేహాన్ని మనం ఏ విధంగా అయితే చక్కదిద్దుకోవడానికి ఆ భౌతిక సంబంధమైన అద్దం దగ్గరికి వెళ్తామో, వింటున్నారు అందరూ? మరి అద్దం చూడని వారంటే ఎవరైనా ఉంటారా? మరి ఎత్తుపళ్ళు వాడైనా సరే తాను ఏ విధంగా ఉన్నాడో చూసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్ళాలి. అతడు బాణపుట్టవాడైనా అద్దం దగ్గరికి వెళ్ళాలి. రూపంలో ఏ విధంగా ఉన్నా సరే అద్దం దగ్గరికి వెళ్ళాల్సిందే. అలాగనే ఈరోజు కూడా అంతే. మనం పొట్టివారమైనా పొడువారమైనా మనకు బొజ్జ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే మనమందరము అద్దం దగ్గరికి రావాలి. ఆ అద్దం ఏదో కాదు కానీ అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి మనం అద్దం దగ్గరికి ఎందుకు వచ్చామనంటే మన భౌతిక సంబంధమైన ఆ యొక్క శరీరాన్ని చూసుకోవడానికి కాదు, కానీ మన యొక్క ఆత్మ సంబంధమైన దేహము మరి ఏ విధంగా మరి ఉన్నదో దాన్ని చెక్ చేసుకోవడానికి మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైన అద్దం దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. మరి ఆ అద్దం ఏంటిది? దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ అద్దం అనగా దేవుని యొక్క వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించిన మరి చక్కని సహోదరులను బట్టి మరి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇంకా మనము అందరూ ఏకస్వరంతో పాడాలి. మరి చప్పట్లతో ఇంకా దేవుని మనం ఘనపరచాలి. ఎందుకనగా మరి మనకు తర్వాత మరొక అవకాశం రాదు. కాబట్టి ఇప్పుడే మనకు ప్రాణం ఉన్నప్పుడే దేవుని మనం ఘనపరచాలి, దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా. ఏదైనా చేయవలసి ఉన్నదంటే ఇప్పుడు మనం బతికున్నప్పుడే, తర్వాత మనం ఏం చేసేదానికి లేదు. మరి ధనవంతుని గురించి ఈ విషయంలో మనం ఉదాహరణ చెప్పవచ్చు. అతడు బ్రతికున్నప్పుడు దేవునికి సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అతనే చేతులార పోగొట్టుకున్నాడు. చనిపోయిన తర్వాత అవకాశం అని అడుగుతున్నాడు. చనిపోయిన తర్వాత అవకాశం రాదండి. బతుకున్నప్పుడే మనం అవకాశాన్ని వినియోగించుకోవాలి. హల్లెలూయా. మనకున్నదంతా దేవుని ఆరాధించేదానికి మనం పెట్టుబడిగా పెట్టాలి. అదే శ్రేష్టమైనది. హల్లెలూయా. మరి రాత్రి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడాలని మన మధ్యలో దేవుని యొక్క వాక్యము సంచరిస్తూ ఉన్నది. మరి నిజంగా మనం ఆశపడినట్లయితే ఆ వాక్యము మన హృదయాలను వెలిగిస్తుంది. మరి వెలుగు అంటే ఈ ప్రకృతి సంబంధమైన ఈ లైట్ల వెలుగు కాదు, కానీ మన హృదయాలను వెలిగించే ఒక వెలుగు ఉన్నది. అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఈరోజు ఈ ప్రపంచంలో మరి రాత్రిపూట మరి రాత్రేదో పగలేదో తేడా తెలియకుండా మరి గొప్ప వారు పెద్ద పెద్ద లైట్లను కలిగి ఉన్నారు. అంటే ఆ లైట్ల వెలుగులోకి మనం పోయినప్పుడు మనం చీకట్లో ఉన్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ నువ్వు ఆ యొక్క లైట్ కింద నువ్వెంత జీవించినా కానీ నీ జీవితం అనేది మారదు. ఈరోజు ఈ గొప్ప వెలుగు కింద, ఈ కరెంట్ యొక్క వెలుగు కింద ఎందరో జీవిస్తున్నారు, కానీ వారి జీవితాలు మాత్రం అంధకారంగా ఉన్నాయి. నిజమేనా? కానీ ఈ ప్రకృతి సంబంధమైన వెలుగు వారి జీవితాలను మార్చజాలదు. కానీ ఎవరైతే నిజమైన వెలుగు కిందికి వస్తారో వారి జీవితాలు మార్పు చెందాయి. ఆ చీకటిని కలిగి ఉన్న సమరయ స్త్రీ ఆ వెలుగు కిందికి వెళ్ళింది, ఆమె వెలుగుగా మారింది. నిజమేనా? ఈ విధంగా ప్రతిసారి మనం వాళ్ళ గురించే మాట్లాడతాం. ఎందుకనగా వారు వెలుగును కలుసుకున్నప్పుడు వారు కూడా వెలుగుగా మారి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ రాత్రి అదే సమరయ స్త్రీని మార్చిన వెలుగు మన మధ్యలో ఉన్నది. ఆ జక్కైను మార్చిన వెలుగు మన మధ్యలో ఉన్నది. కాబట్టి వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈరోజు వర్తమాన రూపంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ఆయన ఎలాంటి చీకటి జీవితాన్నైనా వెలుగుగా మార్చగలడు. ఆయన ఒక వదురుబోతుని ఆయన దీనుడిగా మార్చగలడు. ఆయన ఒక కోపిష్ఠుని ఆయన దీనుడిగా మార్చగలడు. ఆయన ఒక అసూయపరుణ్ణి మాధుర్యంగా మార్చగలడు. ఆయన
ఎందుకనగా ఆ వెలుగులో ఉన్న శక్తి అట్లాంటిది. అది పునరుద్ధానపు శక్తి, అది లేవనెత్తగల శక్తి. అది హల్లెలూయా. ఆయనను కలుసుకున్న తర్వాత మారలేదనంటే అది పచ్చి అబద్ధం. అది అంటే తేడా ఏంటిదంటే నువ్వు ఆయనను కలుసుకోలేదని అది రుజువు. కానీ నువ్వు నిజంగా ఆయనను సంప్రదించినట్లయితే, నిజంగా నువ్వు ఆయనను గోజాడినట్లయితే నీ జీవితంలో ఒక మార్పు అనేది ఉంటుంది, నీ బ్రతుకులో ఒక మార్పు అనేది ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నిజంగా మన జీవితాలు ఆయన వలె మారాలని, ఆయన మనవలే మారాడు. ఆయన మనవలే అంటే ఆయన పాపుల యొక్క స్థానాన్ని వహించాడు. ఆయన ఎందుకనగా పాపులమైన మనము పరిశుద్ధులుగా అవ్వడానికి ఆయన మన స్థానం ఎందుకు వహించాడంటే మనం ఆయన స్థానం వహించాలని. ఆయన మన స్థానం ఎందుకు వహించాడు? ఆయన మనం ఆయన స్థానం వహించాలని. నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి నిజంగా వాక్యం మనల్ని పరిశుద్ధులుగా మార్చగలదు. మరి ఆ విధంగా నమ్ముతున్నారా మీరు? హల్లెలూయా. మరి నా మాటలు కాదు కానీ మీరు నమ్మేదాన్ని బట్టి హల్లెలూయా, నమ్మినేడల నువ్వు దేవుని కార్యాలను చూచెదవు. నమ్మడం ద్వారానే. హల్లెలూయా. నిజమేనా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కాబట్టి నమ్మడం అనేది అది నీ దగ్గరనే ఉన్నది, నీ చేతిలోనే దేవుడు పెట్టాడు దానిని. సరే, ఈ రాత్రి మరి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యం చూద్దాం. మరి వాక్యాన్ని ఈరోజు మనం చూస్తే ప్రతి కాలంలో వాక్యం అనేది అపార్థం చేయబడుతూ ఉన్నది, వాక్యానికి తప్పుడు అర్థం ఇవ్వబడుతూ ఉన్నది. నిజమేనా? దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకునే వారు ఎవరు చెప్పండి? ప్రాముఖ్యంగా ఎవరైతే దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారో వాళ్ళే దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని తప్పుడు అనువాదిస్తున్నారు. హల్లెలూయా. ఆ మొదటి రాకడలో కూడా మరి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నది ఎవరు? ఆ రోజు ఉన్న దేవుని బిడ్డలమని విశ్వాసమని చెప్పుకున్న వారే. ప్రతి కాలంలో దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునేది లోకం కాదు, కానీ ఎవరైతే దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారో వారే దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు, తప్పుగా దాన్ని అనువదిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప యెహోవా దేవుడు మరి వారి యొక్క ప్రవక్తల ద్వారా ఆయన ఏదైతే పలికాడో దాని ప్రకారంగానే వచ్చాడు ఆయన. అయినా కానీ వారు ఆయనను గుర్తించడంలో విఫలమయ్యారు. హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? ఈరోజు కూడా అంతే. మరి 1963లో ఏం జరిగింది? 1963లో మరి దీన్ని ఏమంటున్నారు? ఇది రాకడని అంటున్నారు. హల్లెలూయా. కానీ అక్షరాల 1963 అనేది రాకడ కానే కాదు. ఈ 1963 అనే ఈ యొక్క సందర్భము నిశ్చయంగా ఇది 7 ముద్రలకు సంబంధించినది. హల్లెలూయా. ఎంతమంది మరి గ్రహిస్తున్నారు? 1963లో ఆ 7 దూతలు ఎందుకు దిగి వచ్చారు? ఆ 1963లో దేవుడు ఎందుకు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు? ఆయన ఆ విప్పబడిన పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఎవరికి ఇవ్వడానికి? తన యొక్క 7వ దూతకి ఇవ్వడానికి, తన యొక్క వధువుకి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. కానీ అది 2వ రాకడ కానే కాదు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మరి దీనిని ఆ మేఘాన్ని, ఆ మేఘ వృత్తాన్ని 1963లో సన్సెట్ పర్వతం మీద జరిగిన ఆ సందర్భాన్ని ఈరోజు తప్పుడుగా అర్థం చేసుకున్నది ఎవరు? చూడండి, సంఘశాఖలు కాదండి, లోకం కాదండి. ఎవరు చెప్పండి? ఈరోజు ఈ వర్తమానంలో ఉండే ప్రజలే. హల్లెలూయా. ఆ రోజు వారు దేవుని నమ్ముకున్నామనుకొని ఏమన్నారు? పునరుద్ధానం లేదన్నారు. ఎవరు వాళ్ళు? యెహోవా దేవుణ్ణి ఆరాధించే ప్రజలే. కానీ వారు నమ్మి దేనికి? అది పునరుద్ధానం లేకపోతే దేవుని నమ్మడం ఎందుకు దండగా? హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు అంటున్నాడు, ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే మన వంటి భ్రష్టులు మరొకరు ఉండరు, మనలాగా మోసపుచ్చబడిన వారు మరొకరు ఉండరు. కాబట్టి మన యొక్క విశ్వాసానికి గుండెకాయ, ఆ యొక్క మూల కేంద్రం, ప్రధాన కేంద్రం ఏంటి చెప్పండి? పునరుద్ధానము, రిజరెక్షను. అదే కనుక లేకపోతే మనం ఇక్కడ కూడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. హల్లెలూయా. ఈ రాత్రి మీరందరూ ఎందుకు కూడుకొని వచ్చారు ఇక్కడికి? ఎందుకు ఐక్యత కలిగి వచ్చారు? ఒక పునరుద్ధానం ఉన్నది, ఒక శరీర మార్పునిచ్చే ఒక
హల్లెలూయా. ఒక దినం ఉన్నది, ఆ దినం కొరకే మనం అందరం గ్యాదర్ అవుతున్నాం. దాని కొరకే మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనకు 1000 కళ్ళు ఉంటే 1000 కళ్ళతో చూస్తాం. ఒకవేళ 1,000,000 కళ్ళు ఉంటే మన 1,000,000 కళ్ళు దేని కొరకు? ఆ పునరుద్ధానం కొరకే, ఆయనను కలుసుకునే దాని కొరకే. ఒకవేళ మనం చనిపోయినా కానీ మన దేహం తిరిగి లేపబడుతుంది. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు మనం బతికుంటే మన రక్త మాంసంలో ఈ దేహము మహిమా దేహంగా మార్పు చెందుతుంది. హల్లెలూయా. అది అలాంటి కార్యం కొరకే మనం ఈ రాత్రి కూడి వచ్చాం. మీరందరూ నమ్ముతున్నారా? ఆ గొప్ప దివ్య మహా రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దాని కొరకు కాదు మీరు వచ్చింది, ఆ ప్రభువును మనం కలుసుకోవాలని. మన కొరకు ఆ యొక్క వధించబడిన మన ప్రియుణ్ణి, మన కొరకు తృణీకరించబడిన మన ప్రియుణ్ణి, మన కొరకు ఆ గాయములు పొందిన ఆ ప్రియుణ్ణి, ఆయన గాయములు తాకాలని, ఆయన ముఖమును చూడాలని, ఆ దివ్య తేజస్సుకరమైన ముఖాన్ని చూడాలని ఈ రాత్రి మనం ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. నిజమైన మన ఆశ అంతా దేని కొరకు? ఆయన మధ్యాకాశంలో ఆయన ముఖాముఖ చూడాలని. రాకడంటే ఏంటిది? నిజంగా ఇప్పుడు ఏదో ఆత్మ సంబంధంగా అనుకునేది కాదు. అది నిజంగా మన ప్రియుని మనం ముఖాముఖ చూసేది, దాన్నే రాకడంటారు. మన ప్రవక్త ఏమన్నాడు? అది ఆత్మ సంబంధమైనది కాదు, మనం ఆయన ముఖమును ముఖాముఖ చూచెదము. ఇప్పుడు మీరు నేను ఎట్లయితే మనం ఒకరినొకరు కలుసుకొని షేక్ హ్యాండ్ ఇస్తున్నామో, అలాగే మనం ప్రభుతో నిత్యము ఉంటాం, ఆయనతోనే మనం నిలబడతాం. హల్లెలూయా. ఆయన యొక్క పెళ్లి విందులో మనం ఉంటాం. దాని కొరకే ఈ ఆత్మ సంబంధమైన పెళ్లి విందు. ఇది ఏ పెళ్లి విందు ఇది? కానీ నిజమైన పెళ్లి విందు మధ్యాకాశంలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన యొక్క దూతల ద్వారా ఆయన మనకు ఆ కొవ్విన దూడలను వధించి మనకు ఆయన గొప్ప పెళ్లి విందును ఏర్పాటు చేశాడు ఆయన. హల్లెలూయా. చెప్తారా? ఈ గడియ వర్తమానమే గొప్ప పెళ్లి విందై ఉన్నది. ఈ విందు కొరకు ఆయన అనేకులను పిలిచాడు ఆయన. కానీ కొందరు నేను పొలాన్ని కొన్నాను, కొందరు నేను ఎడ్లను కొన్నాను, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నానని సాకులు చెప్పారు. కానీ మరి కుంటివారు, గుడ్డివారు, నిరాకరించబడిన వారు లోపలికి వచ్చారు. మరి ఆ కుంటివాణ్ణి నేనే, ఆ గుడ్డివాణ్ణి నేనే. హల్లెలూయా. ఆ త్రోసివేయబడిన వాడిని నేనే. ఇది నా యొక్క చివరి పిలుపై ఉన్నది. వారందరూ నిరాకరించబడిన తర్వాత నాకు అవకాశం ఇవ్వబడింది. ఇది కేవలము మనకు కృప ద్వారా ఇవ్వబడింది. ఇది నిజంగా మన యొక్క ధన్యత కాదండి, ఆయన మన పట్ల చూపిన కృపై ఉన్నది. కాబట్టి రాత్రి మీరు నిజంగా అనుకుంటున్నారా? ఎంతైనా చెప్పు సార్, ఏవన్నీ కలకలు నొప్పులు సార్. నిజమేనా? నొప్పుల వైపు చూసేది కాదు ఇప్పుడు. హల్లెలూయా. ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక రోగం ఉంటుంది, ఏదో ఒక వ్యాధి ఉంటుంది. ఎప్పుడు మందులపైనే. ప్రభువా, నేను బతికితే నీ కొరకే, చనిపోతే నేను కలుసుకుంటాను ప్రభువా. నిజంగా ఇక్కడ కూర్చున్న వృద్ధులకు అలాంటి ఆశ ఉన్నదా? హల్లెలూయా. ఈ గడియ వర్తమానమును మోసుకొని వచ్చి మాకిచ్చిన ఆ దీన మా సోదరుడు విలియం బ్రెనామ్ని కలుసుకుంటామని ఎంతమందికి ఉన్నది? ఆ పాస్టర్ చెప్తేనే తప్ప ఆ బ్రెనహాం ఎవరోసారి మాకేం తెలుస్తుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ నిన్ను ర్యాప్చర్లోకి తీసుకొని పోయేదే ఆ విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం. ఆ వర్తమానాన్ని నీవు మరి పట్టుకోవాలంటే ఆ వర్తమానికుడు నువ్వు ముందుగా గుర్తించాలి. హల్లెలూయా. ఆ యొక్క ప్రవక్త పరదైసుడికి ఎత్తబడినప్పుడు ఆ యొక్క స్త్రీలందరూ వచ్చి ఆయనను కౌగలించుకొని, మా ప్రశస్తమైన సహోదరుడా, ఇదిగో నీ వర్తమానం ద్వారా మేము ఇక్కడికి వచ్చాం. నిజమేనా? ఇప్పటికైనా బుద్ధొస్తదా ఈ ముసలి వారికి? ఈ వర్తమానం ద్వారా మేము అక్కడికి వెళ్తాము. మా ముసలి దేహాలు మార్పు చెందాలంటే విలియం బ్రెనామ్ యొక్క వర్తమానము. నిజమేనా? మరొకరి వర్తమానం ద్వారా నువ్వు అక్కడికి వెళ్ళలేవు, కానీ విలియం బ్రెనామ్ వర్తమానం ద్వారా. హల్లెలూయా. చూడండి, అందుకొరకే మరి మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామనంటే, మొదటి మనుష్య కుమారుడు రాకడలు ఎట్లయితే వాక్యం అపార్థం చేయబడిందో, ఇప్పుడు ఇది మనుష్య కుమారుని యొక్క రెండవ రాకడ ఇది. హల్లెలూయా. అంటే మనుష్య కుమారుడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఆయన అదృశ్యంలో ఉన్నాడు. ఆయన
అదృశ్యంలో ఉన్న మనుష్య కుమారుని బయలుపరిచేదానికే విలియం బ్రెన్హామ్ వచ్చాడు. నిజమేనా? అసలైన ఏకైక మనుష్య కుమారుని బయలుపరచడానికి విలియం బ్రెన్హామ్ వచ్చాడు. ఆ రోజు ఆయన ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల శరీరంలో ఉన్న మనుష్య కుమారుని పరిచయం చేసింది. మొదటి రాకడ ఉన్న యోహాను అదృశ్యంలో ఉన్న యొక్క మనుష్య కుమారుని పరిచయం చేసేదానికి ఈ కాలపు ప్రవక్తను పంపించాడు ఆయన. హల్లెలూయా. మొదటి మనుష్య కుమారుని రాకడ అపార్థం చేయబడితే ఇప్పుడు కూడా అపార్థం చేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి 63 అనేది ఏంటిదనంటే ఇది రాకడ కానే కాదు. ఇది ఏదనగా మరి ఇది ముద్రలను ఇప్పుటై ఉన్నది. ప్రవక్త అన్నాడా, దేవుడు భూమి మీద ఏదైనా కార్యం చేయడానికి ముందుగా ఆయన ఆకాశంలో సూచన కనపరుస్తాడు ఆయన. నిజమేనా? ఆ రోజు ఆయన భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఆకాశంలో ఒక సూచన ఇచ్చాడు. ఏంటిది? నక్షత్రమును గురించిన సూచన. హల్లెలూయా. అలాగనే మన ప్రవక్త అన్నాడు. చూడండి, నేను చదువుతాను ఆ యొక్క మాటను, జాగ్రత్తగా గమనించండి. అంత్యకాల విత్తనం 76 పేర. ఇప్పుడు మరొక సంగతి ఉన్నది, జాగ్రత్తగా వినము. ఇప్పుడు దీనిని కనిపెట్టుట విఫలం చెందవద్దు. యేసు మొదటి రాకడకు ముందుగా భారతదేశంలో నక్షత్ర శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వెళ్ళారు? భారతదేశం. చెప్పండి, నోరు తెరవండి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఎవరు? ఒక ఆయన భారతదేశపు ఆయన కూడా ఉన్నాడట. మనం ఎక్కడి నుంచి వచ్చా, మన పితరులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ దేశం ఎక్కడి నుంచి వచ్చిన వారితో ఏర్పడింది? బబులోను దగ్గర నుంచి వచ్చిన ప్రజలతో ఏర్పడింది. ఇది నమ్ముతారా? హల్లెలూయా. మరి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దీనిని కనిపెట్టుటలో విఫలం చెందవద్దు. యేసు మొదటి రాకడకు ముందుగా భారతదేశంలో నక్షత్ర శాస్త్రవేత్తలు జ్ఞానులు భారతదేశమునకు నేను మిషనరీగా వెళ్ళి ఉన్నాను. ఎవరు? విలియం బ్రెన్హామ్ వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు ఆయన. మరి దీని గురించి అక్కడ ఉన్న జ్ఞానులతో మాట్లాడి ఉన్నాను. వారును దానిని గమనిస్తున్నారు. వారు నక్షత్ర శాస్త్రవేత్తలు ఆకాశంలో ఉన్న గ్రహాలను నక్షత్రములను వారు గమనిస్తున్నారు. ఎల్లప్పుడూ తాను భూమి మీద ఏదైనా కార్యమును చేయుటకు ముందుగా దేవుడు తనను తాను గ్రహాలు నక్షత్రములలో అగపరుచుకొనును. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఆమేన్ చెప్తారా? గట్టిగా చెప్తారా? ఈ రాత్రి ఇది మనకు ప్రత్యేకమైన కూటమై ఉన్నది. మరి మిమ్మల్ని బలపరిచేదానికే ఈరోజు ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. దేవుడు ఏదైనా భూమి మీద ఏదైనా కార్యం చేయడానికి ముందుగా ఆయన ఆకాశంలో సూచనను కనబరుస్తాడు ఆయన. హల్లెలూయా. మరి 7 ముద్రలు ఏంటిది? భూమి పైన తన వధువుకి ఇచ్చేదానికి, తన ప్రవక్తకు ఆయన ఇచ్చేదానికి ఆయన దాన్ని ఏం చేశాడు? ఆయన ఆ యొక్క మేఘ వృత్తాన్ని ఏర్పరిచాడు ఆయన. హల్లెలూయా. ఆకాశంలో ఏం చేశాడు ఆయన అంటే భూమి మీద ఏం జరగబోతున్నది? 7 ముద్రలు ఇప్పబడబోతున్నాయి. 7 ముద్రలు వధువుకు బయలుపరచబడబోతున్నది. దానికి సూచనే తప్ప అది రాకడ కానే కాదు. హల్లెలూయా. కానీ నిజంగా ఈ రాత్రి మనని వాక్యంతో బలపరిచే ఒక సేవకుడు ఉన్నందుకు, మనని ఆ యొక్క తప్పుడు బోధలకు వెళ్ళనీయకుండా, నా గొర్రెలు మీరు నా గొర్రెలు కాదు కానీ మీరు ఆయన యొక్క గొర్రెలై ఉన్నారు. కాబట్టి ఈరోజు నిజంగా మరి అబద్ధికులను ఈరోజు చాలామంది పాస్టర్ని కలిగి ఉన్నారు ఈ వర్తమానంలోనే. కానీ మహాదివ్యమైన దేవుని కృప మిమ్మల్ని మోసపోనీయకుండా ఈరోజు యొక్క వాక్యములు మిమ్మల్ని నిలబెట్టి ఉన్నది. హల్లెలూయా. నేను ఎవరిని నిలబెట్టలేనండి, నేను ఎవరిని బలవంతంగా వర్తమానంలో కూర్చోబెట్టలేను. కానీ మిమ్మల్ని కూర్చోబెట్టేది కేవలం కృప. హల్లెలూయా. చూడండి మరొక మాట, షాలోమ్ అనే వర్తమానంలో 64. ఎప్పుడు ఇది? 64. మేఘం వచ్చినప్పుడు 1900 వర్తమానమేనా? నోరిప్పుతారా? మేఘం వచ్చినప్పుడు ఆ మర్మయుక్తమైన మేఘము 1963లో
ఆ మేఘం ఎట్లా ఏర్పడింది? 7 దూతల రెక్కల ద్వారా. ఏం సార్ కొత్తేనా? ఇంకా ఆ 7 దూతల రెక్కలతో ఏర్పడిన ఆ యొక్క మేఘం, అది మర్మయుక్తమైన మేఘం. హల్లెలూయా. ఇప్పుడు రాకడ ఒకవేళ జరిగితే, రాకడలో ఆయనను ఎవరైనా చూస్తారా? ఆయన రహస్యంగా రాబోతున్నాడు, ఆయన దొంగ వలె రాబోతున్నాడు ఆయన. నిజమేనా? కాబట్టి దొంగ ఏం చేస్తాడు? విలువైన దాన్ని ఎత్తుకొని పోతాడు. ఇప్పుడు ఆయన రహస్యంగా ఎందుకు వస్తున్నాడు? ఆయన తన ప్రియురాలి కొరకు వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి నిజంగా ఈరోజు యవ్వనస్తులు ఏమనుకుంటున్నారంటే, మా తండ్రులు నమ్మితే చాలు మేము ఎత్తబడతామని. లేదండి. బాలురారా, మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం పోరు. మరి యవ్వనస్తులు కూడా బాల్య దినంలో నుంచే దేవుని యందు ఆధారపడాలని, దేవుని పైన విశ్వాసం ఉంచాలని. ఆ సమూయేలు జీవితం మీకు ఆధారంగా ఉన్నది. ఆ యోసేపు జీవితం మీకు మాదిరికరంగా ఉన్నది. ఆ దావీదు జీవితం మీకు మాదిరికరంగా ఉన్నది. వారు ఎందుకు గొప్పవారుగా తయారయ్యారు? వారి బాల్య దినములను వారు దేవుని కొరకు సమర్పించారు. ఈరోజు మీరు పూర్తిగా దేవుని పైన ఆనుకోకపోయారా? హల్లెలూయా. మీ సర్వస్వం ఏ విధంగా ఉండాలి? దేవుడే అన్నట్టుగా ఉండాలి. అప్పుడే దేవుడు మీకు ఏదైనా మేలును చేస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, కానీ ఒకవేళ 63లో ఒకవేళ రాకడైతే, ఇక్కడ ప్రవక్త చెప్పిన వర్తమానం శాలోం ఎప్పుడిది? 1964. అందుకొరకే మనం గమనించాలి. ఎవడు, ఏ పాసిపళ్ళోడు, ఏ వ్యభిచారి, ఏ దొంగ మోసగాడు చెప్పిన ప్రతి మాటను వర్తమాన పుస్తకం చూపించి మీది తినాలి, మాది తినాలి, మీది గద్ద పుస్తకం, మాది గద్ద పుస్తకం అంటే ఎవడు పడితే వాడి దగ్గరికి మనం పోయేది కాదు. హల్లెలూయా. కాబట్టి ఏదైనా సరే కాపరి ద్వారా రావాలి. ఏది నీకు డౌట్ ఉన్నా మొట్టమొదటిగా నీవు, అయ్యా నా యజమానుడైన ఆదామా, ఇదిగో ఒక ఆయన వచ్చాడు, ఎత్తరి లావుగా ఉన్నాడు, వాడొచ్చి ఇదిగో ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలంలో దేని పొలం తినకూడదా అని నన్ను సందేహపెట్టాడు. నాకు సందేహంగా ఉన్నది, దీని యొక్క అర్థం ఏంటిదని ఆ రోజే అవ్వా, అరే బాబు, అన్నయ్య, తమ్ముడా, మళ్ళా రాపు అని అంటే ఎంత బాగుండేది. ఈరోజు మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఉండేది కాదు. మనం ఎప్పుడు మహిమలోనే ఉండేవారం. కానీ ఆమె ఆదాము రాకముందే తొందరపడి ఆ యొక్క దయ్యం యొక్క వర్తమానాన్ని చేర్చుకున్నందున ఆమె మరణాన్ని మానవ జాతికి ఇచ్చింది. హల్లెలూయా. అలాగే నువ్వేం చేయాలి? నీ దగ్గరికి ఏది వచ్చినా దాన్ని నువ్వు హోల్డ్లో పెట్టి ఏం చేయాలి? నీ కాపరిని నువ్వు సంప్రదించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే ఇప్పుడు మనం చూద్దాం 1964లో ఇప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడు? శాలోం అనే వర్తమానంలో 30వ పేర 7 ముద్రలు బయలుపరచబడక ముందు, ఏ ముద్రలు? 7 ముద్రలు బయలుపరచబడక ముందు టూసాన్లోని ఫ్లాగ్ స్టాప్ వద్ద ఆకాశంలో మర్మయుక్తమగు వెలుగు గొప్పగా చూపబడక ముందు మనం ఎక్కడ ఉన్నామో గమనించారా? ఆ ఉదయాన సౌరుడు ఫ్రెడ్, 2 మనుషులు నాతో ఉన్నారు. అది జరుగుటకు కొన్ని నెలల ముందుగానే దాని గురించి చెప్పబడేను. ఈ ఉదయం సౌరుడు ఫ్రెడ్ సాత్మన్ మరియు సౌరుడు జిన్ నార్మన్ 2 కూడా కూర్చొని ఉన్నారు. ఆ పేలుడు అక్కడ సంభవించినప్పుడు వారు అచ్చటనే ఉన్నారు. హల్లెలూయా. ఈ సంగతులు జరుగునని వారికి తెలియదు. ఆయన నన్ను తిరిగి పంపెను. బైబిల్ అంతటిలోని 7 మర్మములు ఈ 7 ముద్రలతో ముద్రించబడినవి. మరి 1963లో ఆ యొక్క మేఘం ఏర్పడక ముందే అది ప్రవక్త జీవితంలో జరిగింది. అది నిజమేనా? హల్లెలూయా. సరే, బైబిల్ అంతటిలోని 7 మర్మములు 7 ముద్రలతో ముద్రించబడినవి. ఈ 7 ముద్రలు ఇప్పబడు కాలం సమీపమైనదని ఆయన నాతో చెప్పాను. ఇప్పుడు ఆయన మేఘములు అక్కడ ఆయన కలుసుకొని ఏం చెప్పాడు? ఆయన 7 ముద్రలు ఇప్పబడు కాలము సమీపమైనదని ఆయన నాతో చెప్పాను. ఎందుకు దిగి వచ్చాడు ఆయన? 7 ముద్రలను ఇప్పేదానికి. హల్లెలూయా. మార్గంలో ఈ దూతలు సంఘకాలపు వర్తమానికులు. ఆ 6 దూతలు లేదా 7 దూతలు ఎవరు? 7 సంఘకాలపు
7 వర్తమానికులు. హల్లెలూయా. నిజమేనా? దానిలోని ఒక ప్రత్యేక భాగమును ఎట్లు విప్పిరో చూడండి. కానీ 7వ గడియలో 7వ వర్తమానికుని కాలంలో ఈ మర్మములన్నీ సమాప్తమగును. ఎప్పుడు సమాప్తమవుతాయి? 7వ దూత వర్తమాన కాలంలో. చూచారా? 7వ భూ సంబంధ వర్తమానికుడు చూడండి. ఆయన చెప్పిన ఈ దేవదూత అప్పుడు భూమి మీద ఉండేను. దూత అనగా వర్తమానికుడని అర్థం. దాని తర్వాత మరొక దూత దిగి వచ్చుట చూచెను. ఇక్కడ వర్తమానం ఇచ్చిన భూలోక దూత కాదు. భూమి పైన ఒక భూ సంబంధమైన దూత ఉన్నాడు, ఒక ఆయన పరలోక సంబంధమైన దూత దిగి వస్తున్నాడు. అదే ప్రకటన 10వ అధ్యాయం. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత అనగా ఆయన ఎవరి కొరకు? ఆయన మరణమును, ఆయన సమాధిని, పాతాళమును జయించాడు ఆయన ఈ వధువు కొరకు ఆయన. హల్లెలూయా. అందుకొరకు ఆయన బలిష్ఠుడైన దూతగా చెప్పబడుతున్నాడు. వర్తమానికుడు అని అర్థం. కానీ తర్వాత మరొక దూత దిగి వచ్చుట చూచెను. ఇక్కడ వర్తమానం ఇచ్చిన భూలోకపు దూత కాదు, కానీ బలిష్ఠుడకు దూత పరలోకుడు దిగి వచ్చేను. ఆయనపై వర్షధనుస్సు ఉన్నది. ఆ 7 రంగుల వర్షధనుస్సు ఎవరో కాదు, ఆ 7 వర్తమానికులు. 7 రంగులు వర్షధనుస్సు అంటే 7 రంగులు. రెయిన్బోలో ఎన్ని రంగులు ఉంటాయి? ఎవరా రెయిన్బో? ఎవరు? 7 వర్తమానికులు. అతడు తన పాదమును భూమి మీదను సముద్రం మీదను మోపెను. నిత్యము జీవించు వాని బట్టి ప్రమాణం చేసెను, ఇక సమయం ఉండదు అని చెప్పాను. అయితే 7 ముద్రలను బయలుపరచుటకు ఆయన వాటిని ఇప్పుటకు ముందుగా ఆయన అద్భుతమును మొదటగా ఆకాశంలో చూపించెను. ఓ గుడ్డి వారలారా, ఇప్పటికైనా మీ కళ్ళు తెరవబడును గాక. హల్లెలూయా. ఎందుకు దిగి వచ్చాడు ఆయన? చెప్పండి. ఆ ఆకాశంలో సూచన ఎందుకు కనబరిచాడు ఆయన? ఆయన భూమి పైన 7 ముద్రలు ఇవ్వడానికి దిగి వచ్చాడు ఆయన. 7 ముద్రలు ఇవ్వడానికి దిగి వచ్చాడు ఆయన. నమ్ముతారా? అందరూ ఆమేన్ చెప్తారా? ఇప్పుడు ఆయన 64లో దాన్ని రాకడని చెప్పట్లేడు, కానీ అది కేవలం మర్మములను ఇప్పుటకు మాత్రమే అంటున్నాడు ఆయన. ఆ దినమున దక్షిణ అమెరికా, మెక్సికోలో పలు చోట్ల చిత్రములు తీసిరి. ఏ చిత్రము? ఆ యొక్క మేఘవృత్తం మన దగ్గర ఉన్నదా అది? హల్లెలూయా. మరి అక్కడ ఉన్నది చూడండి ఒకసారి, అది పట్టుకొస్తారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దినమున దక్షిణ అమెరికా, మెక్సికోలో పలు చోట్ల చిత్రములు తీసిరి. ఇప్పుడు అది ఇంకా లైఫ్ పత్రికలో వేలాడుచునే ఉన్నది. వారికి ఇంకా మర్మముగానే మిగిలిపోయినది. సంఘ శాఖలకు, లోకానికి అది ఇంకా మర్మముగానే ఉన్నది. కానీ ఆ మర్మం మనకి ఇప్పబడి ఉన్నది. ఆ మర్మయుక్తమైన మేఘం ఎందుకు ఏర్పడిందో మనకు అది బాగా తెలుసు. హల్లెలూయా. ఈ మేఘం ఎవరి కొరకిది? చెప్పండి. వధువు కొరకిది. అందరు చూస్తున్నారా? ఈ మేఘ వృత్తములో ఆయన దిగి వచ్చాడు. ఆయన ప్రవక్తను కలుసుకున్నాడు. 7 ముద్రల పుస్తకాన్ని ఇచ్చాడు ఆయన. ఇది దాని కొరకే తప్ప ఈ మేఘ వృత్తం అనేది రెండో రాకడ కానే కాదు. హల్లెలూయా. చూడండి. ఓకే, ఇంకా మనం ముందుకు చదువుదాం. వారికి ఇంకా మర్మంగానే మిగిలిపోయినది. ఆయన భూమి మీద చేయుటకు ముందుగానే దానిని ఆకాశములందు ప్రకటించును. ఆయన ఎల్లప్పుడూ అలాగే చేయును. ఆయన తన సూచనను మొదటగా ఆకాశములందు కనబరుచును. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఏదైనా భూమి పైన కార్యం చేయడానికి ముందుగా ఆయన ఆకాశంలో సూచన కనబరుస్తాడు ఆయన. హల్లెలూయా. సరే, మనం చూస్తే ఆ యొక్క మరి 7 సంఘ కాలాలు ఆది కాండంలో కూడా ఉంది తెలుసా? ఆదాము నుంచి హనోకు వరకు ఎంతమంది అండి? 7 ఉన్నారా? 6వ వాడు ఎవరండి? ఒకసారి చూడండి, 5వ అధ్యాయం చూడండి. చదవండి, దయచేసి చదవండి. ఆది కాండం 5వ అధ్యాయం. ఇదే దినమున చేసెను, సృజించి పేరు పెట్టెను.
బ్రతికి కానీ సేతు అని పేరు పెట్టెను. కనెను. మృతి పొందెను. హానోకు కంటే ముందు ఉన్న ఆయన పేరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఏరేదు అనే ఆయన నిజమేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు హానోకు చనిపోలేదు కానీ ఈయన ఏమయ్యాడు? శరీర మార్పు చెంది ఆ యొక్క ఎత్తబడ్డాడు. ఆదాము నుంచి అంటే పౌలు యొక్క ఆ యొక్క మొదటి సంఘ కాలం నుంచి ఆ యొక్క జాన్వెస్లీ యొక్క కాలం వరకు ఏమైంది? వారందరూ మృతి పొంది ఉన్నారు. ఇప్పుడు ఈ చివరి లవోదిక సంఘ కాలంలో 7వ దూత సంఘ ఈ కాలంలో మనం ఎత్తబడుతామనేది చూపిస్తున్నది. హల్లెలూయా. ఆదాము దగ్గర నుంచి హానోకు వరకు ఏడుగురు ఉన్నారు. నిజమేనా? ఆ ముందున్న వారందరూ చనిపోయారు కానీ వారందరూ నిద్రించారు కానీ హానోకు మాత్రం శరీరంతోనే ఎత్తబడ్డాడు ఆయన. అంటే మొదటి ఆ యొక్క 7 సంఘ కాలాలు ఆది కాండంలోనే మనం చూస్తున్నాం. ఏడో వాడైన హానోకు ఎత్తబడ్డాడు. 7వ సంఘ కాలంలో కూడా ఎత్తబడ్డ జరగనే ఉన్నది. హల్లెలూయా. చూస్తున్నారా? ఆ యొక్క 6 సంఘ కాలాలు తర్వాత 7వ దాంట్లో ఒక ఎత్తబొట్టు ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. మరి పౌలు దగ్గర నుంచి జాన్వెస్లీ వరకు వారందరూ నిద్రించారు. కానీ ఈ కాలంలో మనం శరీర మార్పు జరిగి ఆయన మనం ముఖాముఖిగా కలుసుకొని ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, అయితే మనం బైబిల్లో చూద్దాం. ఇంకా చాలా కార్యాలు మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16. ఏలైనగా ఆకాశమందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసములైనను ఆయన యందు సృజింపబడెను. హల్లెలూయా. ఆయన అంటే ఎవరు? ఆత్మగా ఉన్న దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు ఆయన. ఇవన్నీ ఎప్పుడు జరిగిపోయాయి? రాకడ అనేది 1963లో కాదండి. రాకడ ఎప్పుడు జరిగిపోయింది? జగత్ పునాది వేయబడక ముందే. ఎవరెవరు ఎత్తబడతారో అవంతా ముందే జరిగిపోయింది. ఆయన ఆదిలోనే అంతమును చూచిన దేవుడు ఆయన. ఈ పిచ్చి వాళ్ళకి 63 కాదు, 63 కంటే ముందే అది జరిగిపోయింది. జగత్ పునాది వేయబడక ముందే కార్యాలన్నీ సంపూర్ణమయ్యాయి. ఇప్పుడు ఇది ఏంటిది? దేవుని యొక్క మనస్సు ఇప్పుడు నిజ వాస్తవరూపంలో జరుగుతున్నది. కానీ ఇదివరకు ఆయన ఆలోచనలు ఎత్తబట్టు అనేది ఎప్పుడో జరిగిపోయింది. యేసుక్రీస్తు ఎప్పుడు వధించబడ్డాడు? ఆయన ఆలోచనలో జగత్ పునాది వేయబడక ముందే వధించబడ్డాడు. ఆ రక్తం ఎవరెవరిని పరిశుద్ధపరిచింది అనేది ముందే జరిగిపోయింది. ఆ గొర్రె పిల్ల జీవగ్రంథాన్ని ఆయన ముందే రాశాడు. ఆయన ఇప్పుడు రాసేది ఏం లేదు, ఇప్పుడు జరిగేది ఏమీ లేదు. ఈ 1963 రాకడని నమ్మే వారి గుంపు ఆయన ముందే చూచాడు. ఆయన ఇప్పుడు మనం ఏదో కొత్తగా మాట్లాడేది ఏం లేదండి. ఈ మోసపుచ్చబడిన వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ముందే దేవుడు చూచాడు. ఆయన వారిని బలవంతంగా లాగట్లేడు కానీ వారి స్వేచ్ఛగా ఆయన వారిని వదిలేశాడు ఆయన. హల్లెలూయా. అయితే మనం దేవుని యొక్క ప్రతి మాటను నమ్మడానికి మనం ముందుగానే నిర్ణయించబడ్డాం. హల్లెలూయా. ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే మనం చెప్పాలి. టేపులలో ఏం చెప్పబడిందో దాన్నే మనం చెప్పాలి. ఇక దానికి మనం కలపడం కానీ తీయడం కానీ చేయకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరిగిపోయాయి? ఆత్మగా ఉన్నప్పుడు ఆయన మనసులో జరిగిపోయింది. నిజమేనా? మరి దేవునికి ముందే తెలుసు ఎవరు రక్షింపబడతారో ఎవరు మరి రక్షింపబడరో దేవునికి ముందే తెలిసి కార్యాలన్నీ. చదవండి. సింహాసనములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను.
సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. నిజమేనా? దేవుడు లేకుండా ఏదైనా ఉన్నదా భూమి పైన? ఏది లేదండి. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కూడా ఎవరి ద్వారా సృజింపబడ్డాడు? దేవుని ద్వారా సృజింపబడ్డాడు. ఈరోజు మనుషులు అనుభవించే ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చింది. అది హల్లెలూయా. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. సంగమను శరీరమునకు. సంఘం ఎవరు? ఇక్కడ కూర్చున్న మనమేనా? వధువేనా? మనకు శిరస్సు ఎవరు? వాక్యమే మన శిరస్సు. ఆ పరిశుద్ధాత్మే మనకు శిరస్సు అయి ఉన్నది. నిజంగా నీ శిరస్సు దేవుడైతే 1963లో రాకడ జరిగిందని ఎట్లా అంటది శరీరం? హల్లెలూయా. అయితే అది ఆయన యొక్క శరీరం కాదు. అది అక్షరాల దయ్యం యొక్క శరీరం అది. హల్లెలూయా. సరే, ఇంకొక మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 4:3 చూడండి సార్. కూలర్ ఆన్ చేయండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్పునాది వేయబడినప్పుడే జగత్పునాది ఇక్కడ మరి పంగిడి తిమోతి గారు ఏ చొక్కా వేసుకుంటాడో ఎప్పుడు చూశాడు దేవుడు? నిజమేనా? హల్లెలూయా. జగత్పునాది వేయబడక ముందే చూచాడు ఆయన. ఇప్పుడు పౌలు గారు దాన్నే రాస్తున్నాడు. జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తయి ఉన్నను. చూడండి, కార్యాలన్నీ ఎప్పుడు సంపూర్ణమయ్యాయి? అన్ని ముందే అయిపోయాయి సార్. ఇప్పుడు ఆయన మనసులో ఉన్నదంతా ఇప్పుడు జరిగిస్తున్నాడు. ఆయన మనసులో ఉన్న దాన్ని ఇప్పుడు ఆయన జరిగిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కార్యములన్నీ సంపూర్తయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి. సరే, ఇప్పుడు అర్థమైందా? దాని కొరకు నేను మీకు చదివి వినిపించాను. సరే, తర్వాత మరి పుత్ర స్వీకారం 3వ భాగంలో మరి 31వ పేర. కాబట్టి దేవుడు కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు? అది యొక్క అణువు, పరమాణువు, భూమి, ఆకాశము ఏది లేనప్పుడు. అందరు గ్రహిస్తున్నారా? దేవుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఏ దేవదూతలు అక్కడ లేవు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? కాబట్టి ఇప్పుడు దేవుడు కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు ఆయన తన్ను తాను బయలుపరుచుకొనెను. ఆయన దేవుడు. ఆయన ఎప్పుడో తన్ను తాను రక్షకుడిగా బయలుపరుచుకొనెను. మానవుడు తప్పిపోగా ఆయన రక్షించెను. ఎక్కడ రక్షించాడు ఆయన? తన మనసులోనే. హల్లెలూయా. నీ యొక్క ఉనికి, నా యొక్క ఉనికి ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన మనసులోనే. ఎంతమంది సంతోషపడుతున్నారు? హల్లెలూయా. ఆయన ఎప్పుడో తన్ను తాను రక్షకునిగా బయలుపరుచుకొనెను. మానవుడు తప్పిపోగా ఆయన రక్షించెను. ఎక్కడ రక్షించాడు ఆయన? తన మనసులోనే. ఆ గొర్రె పిల్లను ఎప్పుడు వధించాడు ఆయన? ఆయన మనసులోనే. హల్లెలూయా. ఆయన ఎప్పుడో స్వస్థపరచువానిగా బయలుపరుచుకొనెను. ఆయన గురించి జనులేమి చెప్పినా లెక్కకు రాదు. ఆయన ఎల్లప్పుడూ మారని వానిగానే ఉన్నాడు. ఆయన స్వస్థపరచువాడు, ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన నిత్యుడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఆయనను ప్రేమించి ఆయనను ఆరాధించు వారిని సృజింపవలనను ఉద్దేశం ఆదిలోనే కలిగి ఉండేను. నిన్నెందుకు తయారు చేశాడు ఆయన? ఆయనను ఆరాధించేదానికి. అందుకొరకు నువ్వు చప్పట్లు ఎట్లా కొట్టాలి? నువ్వు కొట్టట్లేవంటే నువ్వు ముందుగా ఆరాధించేదాన్ని నిర్ణయించబడలేదని. హల్లెలూయా. చూడండి, ఆరాధించు వారిని సృజింపవలనను ఉద్దేశం ఆదిలోనే ఆయన కలిగి ఉండేను. ఆయన జీవులను చేశాను. ఆ జీవులు అనగా దేవదూతలు. ఆ జీవులు అంటే ఆ యొక్క లూసిఫర్ మరియు వాని యొక్క అనుచరులు, ఆ జీవులు పడిపోయినవి. అప్పుడు దేవుడు తన అనంతత్వం వలన కాలమును ముందే చూచెను. అనంతత్వం అనగా ఆదిలోనే అంతమును ఎరిగిన వాడాయన. అనంతత్వం వలన కాలమును ముందే చూచెను. రక్షింపబడు ప్రతి మనిషిని చూచాను. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక.
నువ్వు ఏ మారుమూలలో పుడతావో, ఎవరికి పుడతావో, నీ తండ్రి ఎవరు, నీ తాత ఎవరు, ఆయన ముందే సమస్యను ఎరిగినవాడు. ఆయన ప్రతి మనిషిని ఎరిగి ఉండేను. ఎవరు రక్షింపబడుతురో, ఎవరు రక్షింపబడరో ఆయన తన ముందస్తు జ్ఞానం ద్వారా ఎరిగి ఉండేను. ముందు జ్ఞానం ద్వారా ఆయన ఎరిగి ఉండేను. ఆయన ముందే నిర్ణయించగలడు. అది అంత చెడ్డ మాట కాదు కదా. ఆయన ముందే నిర్ణయించగలడు. ఎందుకనగా ఆయన ఎవరు రక్షింపబడుదురో, ఎవరు రక్షింపబడరో ఎరుగును. హల్లెలూయా. ఆ కాల ప్రవాహంలో ఆ 6000 సంవత్సరాలను ఆయన ముందే చూశాడు. ఆయన తన 7 దూతలను పంపించడం ఆయన ముందే చూశాడు. ఆ 7 దూతల వర్తమానాన్ని ఎవరెవరు స్వీకరిస్తారో ఆయన ముందే చూశాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నా 7 దూతల యొక్క వర్తమానాన్ని చేర్చుకున్న ప్రజల కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? నేనే ఒక శరీరంలోనికి వెళ్ళి వారి కొరకు నేను వధించబడాలి, వారి కొరకు నేను చనిపోవాలి. ఇదంతా ఆలోచన ఎప్పుడు చేశాడు? ఆయన ముందుగానే చేశాడు. ఆయన ఏం చేశారు? నా కర్మ పాడ ఇట్లా తగలబడింది, ఇట్లా అవుతుందని అనుకోలే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అట్లా అనుకునేవాడు కాడు. ఆయన హల్లెలూయా. లూసిఫర్ చేసినప్పుడే వాడు నాట్యమాడి తన అందాన్ని అద్దంలో చూచి వాడు గర్విష్ఠవాడుగా అవుతాడని దేవునికి ముందే తెలుసు. అయినా కానీ ఎందుకు దేవుడు వాడిని తయారు చేశాడంటే దేవుడి యొక్క హీరోయిజం బయటికి రావడానికి వాడు ఉపయోగపడతాడు. హల్లెలూయా. కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయంటే ఇక కఠినమైన విలన్ ద్వారా మరి కొన్ని సినిమాలు రక్తి కట్టబడతాయి. అలాగంటే వీడిని దేవుడు ఎందుకు మరి ఉండనిచ్చాడనంటే ఆయన గుణ లక్షణాలు బయట కనబరిచేదానికి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, రక్షింపబడు అలాగని 1963 వాళ్ళని దేవుడు ఎందుకు ఉండనిస్తున్నాడు? అవును ప్రభువా, నీ కృప ఇదిగో నన్ను ఆ మోసంలో వెళ్ళనీయకుండా ప్రభువా నీ కృపాహస్తం నన్ను పట్టుకొని ఉన్నది అని నువ్వు ఇంకా ఆయనను గట్టిగా ఆరాధించేదానికి. నిజమేనా? వారి కొరకు ఆయన పాప ప్రాయశ్చిత్తము చేయవలసి ఉండెను. ఎవరెవరు రక్షింపబడతారో ఆ కాలానికి వర్తమానం వచ్చినప్పుడు ఎవరైతే పట్టుకుంటారో వారి బ్రతికెంత రొచ్చులో ఉన్న ఆయనకు అది కాదు కావాల్సింది. ఆయన వాక్యాన్ని పట్టుకున్నారా లేదా, ఆ వర్తమానాన్ని చేర్చుకున్నారా లేదా? హల్లెలూయా. దాని నిమిత్తమే ఆయన ఏం చేశాడు? ఆయన ఇదిగో నా వాక్యాన్ని గౌరవించారు వీళ్ళు, నా వాక్యానికి శిరస వహించారు వీళ్ళు. ఇదిగో వీరి కొరకు నేను చనిపోవాలి, వీరి కొరకు నా రక్తాన్ని చిందించాలి. హల్లెలూయా. అది సార్. వీలైతే కొన్ని వచనముల కింద చూద్దాం. నిత్య జీవమునకు ఆయన మనలను ముందుగా నిర్ణయించేను. ఎవరు సమస్తము ప్రక్కకు త్రోసివేయుదురో ఆయనకు తెలియను. ఎవరు తప్పుడు అనువాదం ఇస్తారో, ఎవరు వర్తమానాన్ని కలుపుతారో చెరుపుతారో ఆయనకు ముందే తెలుసా తెలియదా? తెలుసండి. ఈ లోకపు పిల్లలకు అది, ఈ లోకస్తులకు అది ఎంత వేరుగా కనబడినా అది వారికి ఏమాత్రం లెక్కకు రాదు. ఎందుకనగా వారు దేవుని పిల్లలై ఉండిరి. లోకానికి అర్థమైనా కాకపోయినా ఈ వధువుకు సంబంధం లేదు. ఆమెకు ఎంత అర్థమైంది అనేది ప్రాముఖ్యమైనది. మరి పేతురుని అడిగాడు ఆయన, లోకం ఏమనుకుంటున్నది? ప్రభువా వాళ్ళు ఇది, వాళ్ళు ఫలానా గుంపు ఇది అని. కానీ వాళ్ళ సంగతి కాదు, ఇప్పుడు మీ సంగతి ఏంటిది? హల్లెలూయా. ఈరోజు కూడా అంతే. 1963 గుంపు ఏమనుకుంటున్నారు? ఆ కొనసాగే గుంపు ఏమనుకుంటున్నది? సంఘ శాఖలు ఏమనుకుంటున్నాయి? అది కాదు. ఇప్పుడు 1963 అసలు దేని కొరకు ఇది? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? హల్లెలూయా. ఆ మేఘవృత్తం ఎందుకొరకు ఏర్పడింది? ఆయన ఎందుకొరకు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు? ఆ ఇప్పబడిన పుస్తకంతో ఎందుకు దిగి వచ్చాడు ఆయన? హల్లెలూయా. ఆ పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేదానికి. ఇదిగో పెళ్లి కుమార్తెను ఎదుర్కొన్న రండని కేక వేయి ఒక నిశ్శబ్దం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క 7 ముద్రలు దేని కొరకు? వధువును పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేదానికి. హల్లెలూయా. అది రాకడం కానే కాదండి. వింటున్నారా? సరే. ఆయన వారిని పిలిచెను, ఆయన యేసును పంపెను. ఆయన రక్తమే ఒక పరిహారంగా ఉండును. ప్రాయశ్చితం చేయుటకు ఆయన రక్తం ఒక పరిహారంగా ఉన్నది. లేదా
ఈరోజు మనందరి కొరకు ఆయన, ఈ వర్తమానం నమ్మిన వారందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, మనం చూద్దాం. మరి బైబిల్ని తప్పుగా అర్థం చేసుకోవడంలో మరి ముందంజలు ఎవరున్నారు? ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు ఏమంటారు? వార్తల్లో మనం అంటాం, మరి పలానా పార్టీ ఆయన పలానా పార్టీ లీడర్ కంటే ముందంజలో ఉన్నాడని. ఈరోజు కూడా అంతే, వాక్యాన్ని తప్పుగా అపార్థం చేసుకోవడంలో, తప్పుగా అర్థం చేసుకోవడంలో లోకస్తులు కాదు కానీ క్రైస్తవులేనండి. హల్లెలూయా. ఆ రోజు చూడండి, ఆ యొక్క రోమీలతో కలిసి ఆ యొక్క యూదులు అంటే ఎవరు? దేవునిని నమ్మిన వారు. ఇప్పుడు ఎవరితో చేతులు కలిపారు వీళ్ళు? ఆ యొక్క రోమీలతో చేతులు కలిపారు. నిజమేనా? ఆ యొక్క రోమీలు కావాలని యేసుప్రభుని చంపలేదు, కానీ ఈ యూదులు ఆయనను సిలువేయుడు అని కేకలు వేయడం ద్వారా, బలవంతం చేయడం ద్వారా. కాబట్టి ఇప్పుడు ఈ రోమీలు యూదులు కలిసి ఏం చేశారు? ఆయనని సిలువ వేశారు. నిజమేనా? ఆయనను పొడిచారు. అందులో పెద్ద హస్తం ఎవరిదున్నది? ఆయన స్వకీయులది. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించలేదు, చేర్చుకోలేదు. హల్లెలూయా. అలాగనే ఈరోజు కూడా అంతేనా? ఈరోజు ఆ రోజేమో శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తును సిలువ వేశారు, మరి పొడిచి చంపారు. నిజమేనా? కానీ ఈరోజు అంతకంటే ఎక్కువగా వాక్యాన్ని వీళ్ళు ఆ యొక్క బరిసెలతో పొడుస్తూ ఉన్నారు, వాక్యాన్ని ఇంకా చంపుతూ ఉన్నారు. ఆ రోజు రోమిలతో కలిసి యూదులు చంపారు. ఈ రోజు కూడా ఈ సంఘ శాఖలను ఎవరితో చేతులు కలిపాయి? ఆ రోమిలతోనే. హల్లెలూయా. క్యాథలిక్, నిజమేనా? రోమిలు అంటే ఎవరు? ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ మిషన్. ఆ రోజు సిలువ వేసింది వాళ్ళే, ఈరోజు వాక్యానికి సిలువ వేసేది వారే. వారితో ఇప్పుడు ఎవరు చేతులు కలిపారు? ఈ సంఘ శాఖలను చేతులు కలిపాయి. ఆ రోజు ఆ యొక్క యూదులు, ఆ యొక్క రోమిలు చేతులు కలిపారు. ఈరోజు కూడా వాక్యాన్ని సిలువ వేసేదానికి. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం, ప్రకటన 1:7. త్వరగా చూడండి. ప్రకటన 1:7. ఇదిగో మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము. హల్లెలూయా. ఇది రాకడ కాదండి, వింటున్నారా? ఇది 2 కోణాల్లో మనం మాట్లాడవచ్చు. అది మరి ఆ యొక్క తీర్పు తీర్చబడే దినమై ఉన్నది. ప్రతి నేత్రం చూచేది. ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే పుట్టారో ఆ చివరి మనిషి వరకు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. వింటున్నారా? మనం సంఘశాఖ కాదండి, మనము వాక్యం యొక్క బిడ్డలం. మనం ప్రతి వాక్యం నీది నాది. మన ఆశ ఏదైనా ఉందంటే వాక్యమే, మన ఆశ ఏదైనా ఉందంటే వర్తమానమే. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు మన తండ్రి? మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, మనకు ఆయన ఆశనిచ్చాడు ఆయన. అదే మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. నిజమేనా? ప్రతి నేత్రము ఒక రకంగా చూస్తే ఇది మరొక కోణంలో మనం అర్థం చేసుకుందాం. హల్లెలూయా. ఆ యొక్క మేఘ వృత్తాన్ని సిఎస్ఐ చూసిందా? బ్యాప్టిస్ట్ చూసిందా? క్యాథలిక్ చూసిందా? లోకమంతా చూసింది. మరి అది రహస్య రాకడ ఎట్లయితుంది సార్? ప్రతి నేత్రము చూచును అన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన 2వ రాకడలు తన వధువుని ఎత్తుకొని పోయేదానికి ఎట్లా వస్తాడు? రహస్యంగా వస్తాడు ఆయన. ప్రవక్త ఏమన్నాడు? ఆ యొక్క 10 లక్షల మంది క్రైస్తవులు ఉంటే అందులో ఒక్కరు మాత్రమే ఎత్తబడతారు. ఎత్తబడుట అనగా దాని అర్థం పట్టబడుట. ఎక్కడికి? పైకి. హల్లెలూయా. ర్యాప్చర్ అనే మాటకు ప్రవక్త ఏమన్నాడు? దానికి వాస్తవార్థం ఏదనగా పట్టబడుట. మనం ఎక్కడికి పట్టబడతాం? పైకి, మధ్యాకాశాన్ని పట్టబడతాం. మరి ఆ యొక్క 10 లక్షల మందిలో ఒక్కడు కనుక తప్పిపోయాడు అనుకో, ఎవడైనా పట్టించుకుంటాడా? ఆ వెంకటాయపాలెం గ్రామం నుంచి ఒక్క కుటుంబం తప్పిపోతే ఎవడు సార్ పట్టించుకునేది? 1000 మంది ఉండంగా మరి అందరూ దృష్టి ఏమైపోయారో, రోజు ఎంతోమంది తప్పిపోతున్నారు. ప్రవక్త ఏమన్నాడు? వారు అదృశ్యమవుతారు. మరి 63లో రాకడని చెప్పే ఈ బకరాస్, హల్లెలూయా, ఈ యొక్క మోసపరచు ఆత్మ కలిగిన వారు
మరి ఈ భూమిపైనే ఉండి రాకడ జరిగిపోయిందని ఎలా అంటారు? రాకడంటే అర్థం ఏంటిది? అదృశ్యమగుట. ఎక్కడికి? మనం భూమిపైన అదృశ్యమవుతాము, ప్రభువు దగ్గర మనము దృశ్య రూపంలో ఉంటాం, ఆయన మనం ముఖాముఖి చూస్తాం. కానీ ఈ లోకంతో మనం కలిసి ఉంటున్నామే, లోకంతో మనం ఉన్నాం. ఇంకా ఏం జరుగుతున్నది చూడండి. ఆ యొక్క త్రాగుబోతులతో మనం ఉన్నాం, వ్యభిచారాలతో మనం ఉన్నాం, దొంగలతో మనం ఉన్నాం. ఇట్లా వారితో కలిసి సహజీవనం చేస్తూ ఇక 63లో రాకడ జరిగిందనడానికి పాసి పళ్ళగాళ్ళకి ఏమని చెప్పాలి? హల్లెలూయా. అంటే వీరు ఎవరిప్పుడు? అక్షరాల మోసపుచ్చబడిన వారు. నిజమేనా? కానీ రాకడంటే దాని అర్థం ఏంటిది? అదృశ్యమగుట లేదా ఎత్తబడుట. హల్లెలూయా. రాకడనగా ప్రభువును మనం కలుసుకొనుట, ఆయన వచ్చుట, వధువు వెళ్ళిపోవుట. ఇద్దరు కలిసి ఎక్కడ కలుసుకుంటారు? ఆ మధ్యాకాశంలో. కానీ ఈ మాత్రం దానికి వారు మరి ఎందుకు బుర్రను ఉపయోగించట్లేదో మనకు తెలియదు. కానీ బుర్ర వలన ఇది అర్థం కాదు, కానీ ఇది ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎత్తపడ్డాం కాబట్టి సినిమాలు చూసినా పర్వాలేదు, సీరియల్ చూసినా పర్వాలేదు, ఆ యొక్క లెగ్గిన్స్ వేసుకున్నా పర్వాలేదు, ఆ పంజాబీ డ్రెస్సులు వేసుకున్నా పర్వాలేదు, జీన్స్ ప్యాంట్ వేసుకున్నా పర్వాలేదని ఆల్ ఫ్రీ అన్నట్టుగా మొత్తం ద్వారాలు తెరిచేశారు. నా కళ్ళారా చూశాను నేను. నిజమేనా సార్? కానీ చూడండి, ప్రవక్త యొక్క వర్తమానము దానికి అనుమతి ఇవ్వట్లేదు. 63 అది అసలు రాకడా కానే కాదు. అది చూడండి, ఎక్కడ చదువుతున్నాం మనం? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. చూడండి ఆ మేఘవృత్తం. చూడండి ఇప్పుడు ఇది ఈరోజు సంఘ శాఖలు కూడా మాట్లాడుతున్నాయా లేదా? జాన్ వెస్లీ ప్రవక్త తలపైన ఉన్న ఆ యొక్క అగ్ని స్తంభం గురించి మాట్లాడాడు. అదేంటిది? అది ఒక ట్యూబ్ లైట్ తప్ప అది ఏం కాదని అన్నాడు ఆయన. కానీ అది అగ్ని స్తంభం. ఈ మేఘ స్తంభాన్ని ఏమన్నారు వాళ్ళు? దీనిపైన చర్చా వేదికలు యూట్యూబ్లో అన్నీ జరుగుతున్నాయి. ఏమన్నారు దీన్ని? ఇది హెలికాప్టర్ ఆ యొక్క రాకెట్ ద్వారా ఏర్పడిందని. ఇప్పుడు అందరికీ తెలిసిందా లేదా? ప్రతి నేత్రం చూచుడనే వాక్యం నెరవేర్పు జరిగిందా లేదా? కానీ ఆయన వచ్చినప్పుడు ఆ రహస్య రాకడలో వధువు మాత్రమే చూస్తుంది, మిగతా వారెవ్వరు చూడరు. కేవలం 10 లక్షల ఒక్కరు మాత్రమే ఎత్తబడతారు. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతి నేత్రము. ఇది ఈ మేఘవృత్తం సంఘ శాఖలకు తెలుసు, అన్యులకు తెలుసు, వర్తమానంలో ఉండే వారికి తెలుసు. అదే దాని గురించి ప్రతి నేత్రము. ప్రతి నేత్రం అంటే సంఘ శాఖరి నేత్రం, లోకమనే నేత్రం, వధువరి నేత్రం. ఇప్పుడు ప్రతి వచ్చిందా? ప్రతి నేత్రము ఆయనను చూచును. చదవండి. ఇప్పుడు ఆయన పొడిచిన వారంటే యూట్యూబ్లలో విలియం బ్రెన్హామ్కు వ్యతిరేకంగా మాట్లాడేవారు, ఈ వర్తమానానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. నిజమేనా సార్? ఆ రోజు రోమిలు పొడిచారు, ఇప్పుడేమో ఈ సంఘ శాఖలు వాక్యాన్ని తుక్కడా చేస్తున్నాయి. నాతో ఏకీభవిస్తారా? నిజంగా పొడవడం అంటే ఏదో శరీరాన్ని పొడవడమే కాదు, వాక్యాన్ని తప్పు అనువాదం ఇవ్వడం కూడా ఆయన చంపడమే. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగేది? భూజనులందరూ అయ్యో ఇదిగో మా యొక్క పెద్దలు ఫలానాయన 7 తరలు 10 తరలు ఆ దేవుడు ఈ దేవుడు అని అన్నారే, అయ్యో యేసు ప్రభువే దేవుడా అని ఆ రోజు లబో దిబోమని గుండెలు బాదుకుంటారు. బాదుకొని ఏం ప్రయోజనం? ఎక్కడ చూసినా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్య అనే పాట అప్పుడు పాడాలి వాళ్ళు. హల్లెలూయా. ఎటు చూసినా కనిపించేది ఎవరక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓ భూజనులందరూ, ఒక్కరిద్దరు కాదు, భూజనులందరూ. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడు? ఇది ఆయన సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, ఆయన చుట్టూ ఎవరు కూర్చుంటారు? ఆయన యొక్క వధువు, ఆయన భార్య కూర్చుంటది. నిజమైన ఆమె లోకానికి తీర్పు తీరుస్తుంది. అప్పుడు భూజనులందరూ లబో దిబోమని మొత్తుకుంటారు. అయితే ఏం ప్రయోజనం? హల్లెలూయా. మొదటి వాడును కడపటి వాడును నేనే.
ఉండువాడను నేనే. లోకం ఎత్తైతే గుండెలు బాదుకుంటుందో ఈ సంఘ శాఖలు కూడా ఆగరా, త్రియేక దేవుడు ఆయన, తండ్రి ఎక్కయు, కుమారుని ఎక్కయు, పరిశుద్ధాత్మ ఎక్కయు నామములో ఈ గృహమును ప్రారంభిస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ ఒక్కడే చూస్తారు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే దావీదెక్క వేరు, ఆయనే దావీదెక్క చిగురు. వేరు అంటే దావీదెక్క తండ్రి ఆయనే, దావీదెక్క కుమారుడు ఆయనే. హల్లెలూయా. చూడండి, మనలాంటి అభాగ్యులకు ఆయన ఇంత గొప్ప బయలుపాటు ఇచ్చాడు ఆయన. మనం ఏ బైబిల్ కళాశాలలు మనం చేయలేదు, కానీ ఈరోజు పనికి మారిన సెమినార్లు నిర్వహిస్తున్నారు. దేనికి ఆ సెమినార్లు? నాలుగు గీరుకోవడానికి కూడా పనికిరావు. హల్లెలూయా. మాకు ఏ సెమినార్లు లేవు, కానీ మాకు వాక్య ప్రత్యక్షత మాత్రమే. ఆ ఆత్మలో నుండి ప్రత్యక్షత మనకు ఎక్కడి నుంచి వస్తున్నది? హల్లెలూయా. ఆ గొప్ప దేవుని ఎదురు నుంచి ప్రత్యక్షత. నిజమేనా? సీమోను బర్యోరా, నువ్వు ధన్యుడవు. అరే పేతురు, నీకు వాక్యం అర్థం కావాలంటే సెమినార్కి పోవాలరా, లేకపోతే పెద్దగా పట్టాలు కావాలని చెప్పలేదు ఆయన. సీమోను బర్యోరా, నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. పరలోకమున నా తండ్రి నీకు ఇది బయలుపరిచాను. మరి ఇక్కడ కూర్చుని మీకు ఎవరు బయలుపరిచారు? ఈ గడియ వర్తమానమే సత్యమని ఎవరు బయలుపరిచారు? నిజమేనా? దేవుడేనా? ఆ రోజు ఆ పేతురుగా బయలుపరిచిన ఆయనే ఈరోజు మన మధ్యలో ఉండి బయలుపాటిస్తూ ఉన్నాడు. నీకెంత చదువు వస్తుందా రాదనేది ముఖ్యం కాదు అక్కడ, కానీ ఆయన నీకు బయలుపాటిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికే స్తుతి కలుగును గాక. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడికి ప్రభువు సెలవిస్తున్నాడు. అది అప్పుడు లోకము గుండెలు బాదుకోవాలి, సంఘ శాఖలు గుండెలు బాదుకోవాలి, కానీ ప్రత్యక్షత కలిగిన వధువు మాత్రం ఆయన యొక్క కుడి పార్శ్వమున కూర్చొని లోకానికి తీర్పు తీరుస్తుంది. మీరు లోకానికి తీర్పు తీర్చేవారు తెలుసా? హల్లెలూయా. ఒకవేళ మీరు నమ్మకపోతే పరలోకానికి రారు. అయ్యా నేను ముసలి దాన్ని, నిజంగానే జరుగుతుందా? ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అంటే నీ విషయంలో జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం అది జరుగుతుంది. నేను చెప్పే అర్థం అది. హల్లెలూయా. నిజమేనా? వారు వృద్ధులైనా సరే ఇదిగో ఆయన మరి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని ఆయన దర్శించబోచున్నాడు. నిజమేనా? అందుకొరకే యేసేపు చనిపోయే సమయంలో ఏం చేశాడు ఆయన? నాయనలారా, ఇదిగో నా దేహాన్ని మీరు ఇక్కడ ఎంత మాత్రమును ఉంచకూడదు, నా శల్యములను మీరు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని తీసుకొని పోవాలి. ఇక నేను వృద్ధుడిని అయిపోయిన నాయన ఎక్కడ పాతి పెడితే ఏముందిలే, అట్లా లేదు ఆయన. హల్లెలూయా. ఎందుకు? వారు విశ్వాసం ద్వారా మృతి పొంది వారు విశ్వాసం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అందుకొరకు ఎవరికి ఎత్తబట్ట జరిగింది? కేవలము విశ్వాసంతో చనిపోయిన వారికి. అందరికీ ఎత్తబట్ట జరగదండి. అందరి యొక్క శరీరాలు మార్పు చెంది, అంటే మార్పు చెందుతాయి కొందరి దేహాలు, ఎందుకొరకు? పాతాళానికి పోయేదానికి. కానీ నీ దేహం, నా దేహం ఎందుకొరకు మార్పు చెందబోతున్నది? ఆ నిత్య జీవాన్ని పొందుకునేదానికి. హల్లెలూయా. అందుకొరకే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరి దేహాలు మార్పు చెందాయి. మరి ఆ రోజు పరదేశిక తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నది? సాతానుడి దగ్గర ఉన్నది. ఆయన రక్తం చిందించక ముందు పరదేశిక తాళాలు వాడు తనకు నడుము కట్టుకొని ఉన్నాడు. తలుపులు వేసుకొని గట్టిగా ఎక్కడికి రా, బయటికి పోవడానికి లేదని వాడు పహారగాస్తున్నాడు. ఒకరోజు ఆయన మరి మరణించి ఆయన పాతాళపు ద్వారాన్ని ఆయన ఒక్క తన్ను తన్నాడు ఆయన. హల్లెలూయా. తన్నాగానే వాడు ఉలిక్కి పడ్డాడు, వాడి దగ్గర ఉన్న గుత్తిని లాక్కున్నాడు. అప్పుడు ఆయన యోహానుతో అంటున్నాడు, యోహాను భయపడొద్దు, ఇదిగో మరణం ఎక్కయు పాతాళ లోకం ఎక్కయు. హల్లెలూయా. ఆ పరదేశం మొత్తం ఖాళీ అయిపోయింది. పరదేశిని ఏం చేశాడు ఆయన? పరలోకానికి పట్టుకొని పోయాడు ఆయన. ఆయన శిలువలో బిగ్గరగా కేకలు వేశాడు. ఆ కేక ఏంటిది? ప్రధాన దూత శబ్దం అది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అయ్యా అయ్యా అయ్యా, ఎంత బాధతో అరిచాడు ఆయన. బాధతో అరిచిన కాదుగా, బాధతో అరిచిన అరుపు కాదు అది, బిగ్గరగా కేక వేశాడు ఆయన.
ఓ పాత నిబంధన పరిశుద్ధులారా, ఓ మీ సమాధులు ఇదిగో తెరవబడుతున్నాయి. నిజమేనా? వారు ప్రతి ఒక్కొక్కరు సమాధిని పగలగొట్టుకొని బయటికి వచ్చారు. ఆయన ఆ యొక్క లాజరు సమాధి యొద్ద ప్రధాన దూత శబ్దం, ఆయన లాజరు బయటికి రమ్మన్నాడు. ఆయన ఎందుకు లాజరు ఒక్కడే లేచాడు? లాజరు దేవుని యొక్క స్నేహితుడై ఉన్నాడు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడై ఉన్నాడు. కాబట్టి ఆ స్వరము ఎవరైతే వింటారో, నీవు భూమి పైన బ్రతికున్నప్పుడు ఆయన స్వరాన్ని వింటే నిన్ను ఆ పాతాళం నిన్ను పెట్టినా ఆయన స్వరం నువ్వు విని బయటికి వస్తావు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ పరదేశ అంతా ఖాళీ అయిపోయింది. వారందరిని ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఆయన. నిజమేనా? వారు ఆ యొక్క పరదేశం నుంచి బయటకు వచ్చి భూమి పైన 40 రోజులు వారు సంచరించారు. ఆ తర్వాత ఆయన వారందరిని తీసుకొని పోయి పరలోకంలో పెట్టాడు ఆయన. ఇప్పుడు పరదేశంలో ఎవరున్నారు? మళ్ళా కొత్త నిబంధన పరిశుద్ధులతో మళ్ళీ భర్తీ అయింది అది. హల్లెలూయా. ఇప్పుడు పరదేశంలో ఎవరున్నారు? 7 సంఘ కాలాల్లో ఉండే ప్రజలందరూ ఇప్పుడు పరదేశంలో వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు ఆ చివరి ఆయన ఎప్పుడైతే వస్తాడో వాళ్ళందరూ అక్కడి నుంచి ఆ యొక్క మట్టి దేహాన్ని ధరించుకొని వారు మధ్యాకాశంలో ముందుంటారు. ఆ తర్వాత మనము మార్పు చెంది వారితో కలిసి మనం ఆయనను కలుసుకుంటాం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన బిగ్గరగా కేక వేసినప్పుడు వారి సమాధులు తెరవబడ్డాయి. దాని కొరకు ఆయన కేక వేశాడు ఆయన. సరే, మనం చూద్దాం పాత నిబంధనలు ఎన్ని ఎత్తబాట్లు ఉన్నాయి తెలుసా అందరికీ? పాత నిబంధనలో 3 ఎత్తబడుట్లు ఉన్నాయి. ఒకటి హనోకు, రెండోది ఏలియా, మూడోది ఆ యొక్క పాత నిబంధన. చెప్పండి సార్, అంతేనా? పరిశుద్ధులు. హల్లెలూయా. దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. అలాగనే కొత్త నిబంధనలు కూడా మనం ఎన్ని ఎత్తబాట్లు చూస్తున్నాం? 3 ఎత్తబాట్లు ఉన్నాయి. మరి పాత నిబంధన కొత్త నిబంధన యొక్క మధ్య వారధి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారానే పాత నిబంధన పరిశుద్ధులు లేపబడుతున్నారు. యేసుక్రీస్తు ద్వారానే కొత్త నిబంధన పరిశుద్ధులు ఎత్తబడబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి ఎత్తబాటు ఎవరు? యేసుక్రీస్తు. జరిగిందా? రెండోది ఎవరు? వధువు అండి, 7 సంఘాలలో ఉన్న వధువు. మూడోది ఎవరంటే ఏలియా. చెప్పండి, మోసే. తర్వాత వీరి వర్తమానమును నమ్మిన 1,44,000 మంది. 3 ఎత్తబాట్లు ఉన్నాయా? పాత నిబంధనలో 3 ఎత్తబాట్లు ఉన్నాయి. కొత్త నిబంధనలో 3 ఎత్తబాట్లు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎన్నడు నాయన మారడాయన. తన కార్యాలలో దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. సరే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూద్దాం మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు ఎన్నోవాడు? 7వ. ఇప్పుడు 7వ సంఘ కాలం కూడా మనం ఏం కాబోతున్నాం? మరణమును రుచి చూడకుండా మనము దేహము మార్పు చెంది మనం ఆయన మధ్యాకాశంలో. చెప్పండి సార్, నిజమేనా? హానోకు ఏమయ్యాడట? కొనిపోబడెను. మరి 63 వాళ్ళని ఏం చేయాలి? కొనిపోబడెను. ఎక్కడికి? ఆయన కనిపించకుండా పోయాడు ఆయన. చూడండి, వాక్యం స్పష్టంగా చెప్తున్నది ఇక్కడ. మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. హల్లెలూయా. కొనిపోబడెను. ఆయన ఎత్తబట్లోకి వెళ్ళిపోయాడు. కొనిపోబడెను. కొనిపోబడక మునుపు ఇప్పుడు ఏంటిది వీళ్ళ ఆశ? పంజాబీ డ్రెస్సులు వేసుకొని పరలోకం పోవాలని, లెగ్గిన్స్ వేసుకొని పరలోకం పోవాలని,
రాను బొంబాయికి రాననే పాటలకు డ్యాన్సులేసి పరలోకం పోవాలని. ఎంత గబ్బు జీవితం సార్. కాగా కొనిపోయిన గనుక మరి కనిపిస్తున్నారా ఈ దరిద్రులు? చెప్పండి సార్. అయ్యా నిజమేనా? దేవుడు కొనిపోయాడు కాబట్టి కనబడలేదు. ఇక దాన్ని ఏమన్నారు? ఎత్తబొట్టు అన్నారు. అదే దాన్నే ర్యాప్చర్ అన్నారు. దాన్నే అదృశ్యమగుట అన్నారు. ఏమాత్రం పుర్రే బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? చూడండి ఎంత చక్కగా పౌలు గారు రాస్తున్నాడు. దేవుడు అతన్ని కొనిపోయిన గనక ఇక అతడు కనపడలేదు. మరి దరిద్రులు మన మధ్యలోనే ఉన్నారుగా. చూడండి ఎత్తబొట్లలో ఇవన్నీ ఉంటాయా? ఇప్పుడు వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మోసగాండ్రు ఉన్నారు, ఎన్నో హేయమైన కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. కానీ దేవుని యొక్క నాగరికతలు ఇవన్నీ ఉండవు అని ప్రవక్త అన్నాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. 1963 ఎవరికి జరిగిందట? భార్యను గుడ్డును బాదినట్టు బాధేవాడు కూడా ఇప్పుడు ఎక్కడున్నాడు? 63లో రాకడ జరిగింది. ఇది మాకు మర్మం. ఇది మర్మం కాదురా దరిద్రుడా, నీ చర్మం తీసే రోజు ముందుగా ఉంది. నిజమేనా? మర్మం అట, మర్మం. భార్యను గొడ్డును బాదినట్టు బాధేటోడు వాడొక మర్మం. వాడికి, ఆ దరిద్రుడికి, బూతులు మాట్లాడేవాడికి, సినిమాలు చూసేవాడికి ఏంట్రా నీకు బయలుపరచబడిన మర్మం? ఎట్లా 63లో రాకడైతే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? పాపిష్టి వాడ, పాపు పనులు ఎట్లా చేస్తున్నావు? ఆ యొక్క సద్దుకాయలు ఏమన్నారు? అయ్యా మాకు ఒక సోదరుడు ఉన్నాడు, అతడు మరి చనిపోతే మరొకడు ఆ యొక్క చనిపోయిన వ్యక్తి భార్యను పెళ్లి చేసుకున్నాడు. 2వ వాడు చనిపోయాడు, 3వ వాడు చనిపోయాడు, 6వ వాడు చనిపోయాడు, 7వ వాడు చనిపోయాడు. ఆ పునరుద్ధానంలో ఆమెకి ఎవరికి భార్యగా ఉంటుంది? అయితే ఆయన అన్నాడు, మీరు వాక్యపు శక్తిని తెలియక మీరు మాట్లాడుతున్నారు. అక్కడ ఎలాంటి లైంగిక కోరికలు ఉండవు. దరిద్రుడు 63లో రాకడ జరిగిపోయిందని చెప్పి భార్యతో సుఖ సంసారం చేస్తున్నావే, ఎట్లాంటి వాడు వీడు? ఆ రోజు సద్దుకేలో ఉన్న ఆత్మ ఇప్పుడు అదే ఆత్మ ఇది. హల్లెలూయా. చూడండి ఆ మాట మనం చూస్తాం. ఓకే, నేను చదువుతాను చూడండి. అందరూ వాక్యాన్ని గ్రహిస్తున్నారా? అందరికి అర్థమవుతున్నదా? లూకాసు వార్త 20 అధ్యాయము 27 వచనం. త్వరగా చదవండి. పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దుకైలు ఆయన ఇట్లా అడిగిరి, చేసుకొని రాసిచ్చాను ఉండిరి, చనిపోయాను. పెళ్ళాడి చనిపోయిరి, చనిపోయాను. పునరుద్ధానంలో ఎవరికి భార్యగా ఉండును? పెళ్లి చేసుకుందరు, పెళ్లికి పడుదురు గాని. హల్లెలూయా. కానీ పునరుద్ధానంలో, ర్యాప్చర్లో అక్కడ ఎలాంటి పెళ్లిలు ఉండవు, ఎలాంటి లైంగిక కోరికలు అక్కడ ఉండవు. మరి 63లో ర్యాప్చర్ జరిగితే చెప్పండి సార్, ఏమైనా అర్థమవుతున్నదా? మరి ఈ పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? ఈ వ్యభిచారం ఎందుకు జరుగుతున్నది? పునరుద్ధానంలో ఇట్లాంటివి ఉండవని ఆయన చెప్పాడా లేదా? ఆ రోజు నా సద్దుకాయల గుంపే ఇది, మరేదో కాదండి. మనుషులు తీసివేయబడతారు కానీ ఆత్మలు తీసివేయబడవు. ఇంకా అవి మోసం చేస్తున్నాయి. పరమున
గ్లోరీ టు లార్డ్. మనం ఎందుకు నిర్ణయించబడ్డాం? ఆ పరమునకు మనం పునరుద్ధానం చెందేదానికి, ఆ పరము కొరకు మనం నిర్ణయించబడ్డాం. హల్లెలూయా. పరమున మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు. మనల్ని మృతుల పునరుద్ధానం కొరకు మనం యోగ్యులుగా చేసినది ఏంటిది? ఈ గడియ వర్తమానం. మనం దేని కొరకు యోగ్యులుగా ఎంచబడ్డాం? ఆ మృతుల పునరుద్ధానం కొరకు. అది ఎవరి మధ్యలో జరగబోతున్నది? కేవలం ఏర్పరచబడిన వారి మధ్యలో. ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. ఇప్పుడు వర్తమాన సంఘాల్లో పెళ్లిళ్ళు జరుగుతున్నాయా లేవా? మరి ఇది ఎట్లా ర్యాప్చర్ అవుతుంది? ఇది పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పునరుద్ధాన పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు గనక వారిగను చావ నేరరు. హల్లెలూయా. మరి ఇక్కడ సమాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. పునరుద్ధానం జరిగితే ఇక మరణం ఉన్నదా? లేదు. కానీ ఇప్పుడు 63 అనేది అక్షరాలది తప్పై ఉన్నది. ఇంకా సమాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా లైంగిక కార్యాలు జరుగుతున్నాయి, ఇంకా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఆ గొప్ప ఎత్తబడ్డ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఉపేక్షింపబడిన ఒక నిజమైన సూచన. 27వ పేర ఆ వాక్యమును నేను ఇష్టపడుచున్నాను. యేసు చెప్పాను, మీరు దేవుని శక్తిని లేఖనమును తెలియక ఎప్పుడు తప్పు చేయుచున్నారు. ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? ఎప్పుడు తప్పు చేయుచున్నారు. ఒకవేళ ఆయన ఇక్కడ నిలిచి ఉండిన ఎడల ఈ విధంగా ఈరోజు మండిపడును. ఆ రోజు మండిపడ్డాడు ఆయన. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈరోజు కూడా ఈ 63 బ్యాచ్ పైన ఆయన మండిపడతాడు. ఆయన హల్లెలూయా, మండిపడును. మీరు దేవుని శక్తిని వాక్యమును గుర్తించక ఎల్లప్పుడూ తప్పు చేయుచున్నారు. దేవుని శక్తి లేఖనంలో ఐక్యమై ఉన్నది. దేవుని శక్తి ఎక్కడున్నది? వాక్యంలో, లేఖనంలో ఉన్నది. మీరు చాలా పెద్ద పొరపాటు చేయుచున్నారు. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పిన, పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు. మరి ర్యాప్చర్ జరిగితే పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతున్నాయిరా? భ్రష్టుడా, అప్రాచుడా? హల్లెలూయా. పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. దూతలకు పెళ్ళిళ్ళు జరుగుతాయా? జరగవు. అలాగనే మన కూడా పెళ్ళిళ్ళు జరగవు అక్కడ. ఆయన వారిని దూతలుగా ఉందురని చెప్పలేదు, కానీ దూతల వలె ఉందురని చెప్పాను. లైంగిక గ్రంథులు వారిలో ఉండవు. ఇక మన శరీర మార్పు జరిగితే మనలో ఏముండదు? లైంగిక గ్రంథులు ఉండవు. వారు పెళ్లి చేసుకొనరు, లేక పెళ్లికి ఇవ్వబడరు. మనం మృత దినాల్లో జీవించున్నాం, లేక మర్త్యమైన రాజ్యంలో జీవించున్నాం. కానీ ఒకరోజు రానై ఉన్నది. హల్లెలూయా. ఒకరోజు రానై ఉన్నది. నిత్యము జీవించు రాజ్యం వచ్చుచున్నది. ఏంటిది? అదే నిత్యము జీవించే రాజ్యం ఒకటి ఉన్నది. దాని కొరకే ఈ రాత్రి మనం కూడుకొని వచ్చాం. నిత్యము జీవించాలని. ఆ నిత్యమైన రాజ్యంలో విమోచింపబడిన వారు మాత్రమే జీవించుదురు. ఎవరు? ఆ రక్తంలో కడగబడిన వారు. ఆ రక్తం చేత విమోచింపబడిన వారే అక్కడ ఉంటారు. హల్లెలూయా. విమోచింపబడిన వారు మరణించిన పిదప ఆత్మ శరీరమును వదిలి దానిని ఇచ్చిన దేవుని ఎద్దకు వెళ్ళును. మరలా జీవవృక్షం నుండి ఆ ఆత్మ ఒక రోజు తిరిగి వచ్చి నిత్య కాలం వరకు పరిపాలించును. మనము నిత్యము ఈ భూమిని పరిపాలన చేస్తాం. అది ఎత్తబొట్టు అంటే, అది పునరుద్ధానం అంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చూడండి, 60వ సంవత్సరం 12వ నెల 31వ తారీఖు ప్రవక్త మరి ప్రకటన 4వ అధ్యాయము 1వ భాగంలో, ఈ దినాలలో నేను దానిలోనికి వెళ్ళవలసి ఉన్నది. అంటే మరణమునైనా ఎదుర్కోవాలి నేను, లేదా నా శరీరమైనా మార్పు జరగాలి. నిజమేనా? ఒకటి, మనం మరణించాలి, లేదా మన శరీర మార్పు అయినా జరగాలి. నేను దానిని లోపలికి బాధపడుతూ మరి పెద్దగా అరుచుకుంటూ, ఇప్పుడు చనిపోయే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? భయపడుతూ ఉన్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, నేను మరణమునకు భయపడను అంటున్నాడు. ఆయన ఏదో అరుచుకుంటూ పిరికివాడిగా
వెళ్ళాలని లేదు. నేను అక్కడికి ఏ విధంగా వెళ్ళాలని అనుకుంటున్నానో నా అంతటా నేనుగా ఆయనకు నీతి వస్త్రాలలో చుట్టబడి. ఏంటి దాని నీతి వస్త్రం? ఈ గడియ వర్తమానం. హల్లెలూయా. మీకు లేదా ఆ విధంగా ఆశగా? ప్రభు, ఆ గొప్ప నీతి వస్త్రంలో నేను చుట్టబడాలి. ఆ విలియం బ్రెనామ్ చుట్టబడినట్లుగా నేను నీతి వస్త్రముల చేత చుట్టబడాలి. హల్లెలూయా. మరియు దీన్ని తెలుసుకొని ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిలో నేను ఆయనను తెలుసుకొని ఉన్నానని నేను దీనిని ఎరిగి ఉన్నాను. అది ఒకరోజు ఆయన నన్ను పిలిచినప్పుడు నేను మృతుల్లో నుండి బయటకు వచ్చేదను. ఒకవేళ నేను ఇప్పుడు పాతి పెట్టబడితే ఒకరోజు ఆయన పిలుస్తాడు, ఆయన అప్పుడు నేను బయటకు వస్తాను. హల్లెలూయా. ఆయన నన్ను పైన కనిపించవలసినదని ఆజ్ఞాపించినప్పుడు, ఓ బ్రెనామ్ పైకి రానప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను క్రీస్తునందుండి మృతులైన వారు లేచినప్పుడు. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిది? 3 కార్యాలు. ఎత్తబొట్లు ఎన్ని కార్యాలు ఉన్నాయి? 3 కార్యాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. చెప్పండి. ఒకటి, అందరు గట్టిగా చెప్పండి. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూరతో ఆయన దిగి వస్తాడు. ఆయన ఇప్పుడు ఈ వర్తమానం ఏం చేస్తున్నది? ఆర్భాటం. ఇది వధువును మేలుకొల్పుతున్నది. ఆ యొక్క మేలుకొల్పిన వధువుకు ఆయన ప్రధాన దూత శబ్దాన్ని ఇస్తాడు. ఆయన అంటే నేను పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క దేవుని బూర అనగా ప్రపంచంలో ఉండే వధువును సమకూర్చుట. ఎక్కడ? మధ్యాకాశంలో. ఆర్భాటం కింద లేని వారు ఎవ్వరు కూడా రారండి. ఆర్భాటం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత ప్రధాన దూత శబ్దం, ఆ తర్వాత దేవుని బూర. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రధాన దూత శబ్దము లేకుండా నీవు వినిపించకుండా నువ్వు ఎత్తబడలేవు. నీవు ఆ మట్టిలోంచి లేవలేవు. ఆ లాజరు శరీరం కుళ్ళిపోయింది, కానీ ఆ ప్రధాన దూత శబ్దం ఏం చెప్పింది? లాజరు బయటికి రా. లాజరు ఏం విన్నాడు? ప్రధాన దూత శబ్దమును విన్నాడు. అలాగని నీవు కూడా నమ్ముతున్నావా? అందుకొరకే బాప్టిజం ఇచ్చేటప్పుడు, ఒకవేళ బాప్టిజం ఇచ్చేటప్పుడు ఏం చెప్తాడు పాస్టరు? సోదరుడా, ఒకవేళ యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందే నువ్వు మృతి పొందినట్లయితే ఇదిగో ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వు లేచేదవని నమ్ముతున్నావా? అవును, నేను నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు దేహంలో అలాగనే ఉంటే నీ దేహం మార్పు చెంది ఆయన కలుసుకుంటాడని నమ్ముతున్నావా? హల్లెలూయా. అప్పుడు ఇచ్చిన సాక్ష్యమే కాదు, ప్రతిదినం ఆ సాక్ష్యం ఉండాలి. ప్రతిదినం ఆ సాక్ష్యం ఉండాలి నీకు. హల్లెలూయా. ఎక్కడ మనం చదివేది? ప్రకటన 4వ అధ్యాయం. నీతి వస్త్రాలలో చుట్టబడి మరియు దీన్ని తెలుసుకొని ఆయనకు పునరుద్ధానపు శక్తిలో నేను ఆయన తెలుసుకొని ఉన్నానని నేను దీనిని ఎరిగి ఉన్నాను. అది ఒకరోజు ఆయన నన్ను పిలిచినప్పుడు నేను మృతుల్లో నుండి, సరే ఇది నేను చదివాను. ఒకవేళ నేను జీవించి ఉన్నట్లయితే రెప్పపాటు కాలంలో ఉంటున్నారా సార్? నేను జీవించి ఉంటానని చెప్పలేదు ఆయన. ఒకవేళ నేను, హల్లెలూయా, జీవించి ఉన్నట్లయితే రెప్పపాటు కాలంలో నేను వెంటనే మార్పు చెందుతాను. ఏమైతా మనం? మార్పు చెందుతాం. ప్రభువును ఆకాశ మండలంలో కలుసుకొనుటకు. ఏ మండలం? పాలవంచ మండలంలో కాదు. ఎక్కడ? ఆకాశ మండలంలో. హల్లెలూయా. ఇవన్నీ కోడ్స్ కాదా? వాళ్ళే బాగా కోడ్స్ అవుతారట, మనకేమో తెలియదట. వినండి. ఒకవేళ నేను జీవించి ఉన్నట్లయితే రెప్పపాటు కాలంలో వెంటనే నేను మార్పు చెందుతాను. నిజమేనా? ప్రభును ఆకాశ మండలంలో కలుసుకొనుటకు మాదిరిలు ఉన్నాయండి బైబిల్లో. ఆ యొక్క ఎలియాజరు రిబ్కాను తోడుకొని వచ్చేటప్పుడు ఆ యొక్క అబ్రహాం ఇంటిలో లేడు. ఇస్సాకు అబ్రహాం ఇంటిలో లేడండి. ఎక్కడున్నాడు? ఆయన పొలంలో ఉన్నాడు, మధ్యాకాశంలో ఉన్నాడు. రిబ్కా ఆయనను ఎక్కడ కలుసుకున్నది? ఆ యొక్క అబ్రహాం ఇంటికి బయట కలుసుకున్నది. తన ఇంటికి బయట, అబ్రహాం ఇంటికి బయట. హల్లెలూయా. అదే ఈరోజు మాదిరి కాదా? అది అదే మధ్యాకాశం. అది
కానీ మరి ఏ ఆధారమో మనకు అర్థం కావట్లేదు. అది ఆకాశ మండలంలో కలుసుకున్నట్టుకు మిగిలిన వారితో కలిసి నేను పైకి వెళ్తాను. ప్రవక్త ఏమన్నాడు? పైకి వెళ్తాను. ఆ బూరస్వరం శబ్దము స్పష్టంగా గొప్పగా ఉన్నది. అది ఆ మాదిరిగానే ఉంటుంది. ఆయన రాకడలో అది ఆ విధంగానే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దాం. కొన్ని యోహాను సువార్త 'సరే దానికంటే ముందు మరి వర్తమానం చదివి నేను ముగిస్తాను. ఇంకా టైం అయిపోయింది, చాలా భాగాలు ఉన్నాయి. ఓకే, 9 అయిపోయింది. ఎత్తబడుట అనే వర్తమానంలో ఎత్తబడుట తీశారా? ఎత్తబడుట వర్తమానం ప్రవక్త ఎప్పుడు చెప్పాడు? మరి 63లో రాకడ జరిగిపోతే 65లో ఎత్తబడుట ఏంటిది అంటే జరగలేదని కదా అర్థం. డేట్ చదవండి. 65 1965 12/4 చూడండి ఎంత స్పష్టంగా ఉన్నదో. ఆయన ఎత్తబడుటన ఈ వర్తమానం బోధించాడు ఆయన. సరే చూద్దాం మనం. 40వ పేర చూద్దాం. 40వ పేర అయితే సంగమునకు అనగా ప్రత్యక్షత ఉన్నది. అది వధువుకి ఏమై ఉన్నది? అది ప్రత్యక్షత ఉన్నది. అది ఆమెకు ప్రత్యక్షపరచబడినది. ఆ నిజ ప్రత్యక్షత కొరకే క్రీస్తు యొక్క వధువు వేచి ఉన్నది. హల్లెలూయా. అది ఎత్తబడుట యొక్క ప్రత్యక్షత ఉన్నది. అది ఏ ప్రత్యక్షత? విశ్వాసం అనగా ప్రత్యక్షత ఉన్నది. నీవు విశ్వసించనిదే నీకు ప్రత్యక్షత కలగదు. నీవు వాక్యాన్ని నమ్మకపోతే నీకు ప్రత్యక్షత రాదు. విశ్వాసం ప్రత్యక్షత ఉన్నది. ఎందుకనగా అది నీకు బయలుపరచబడినదై ఉన్నది. అది అబ్రహామునకు బయలుపడినట్లున్నది. అది ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, కార్యములు అలా లేకుడినప్పటికీ అతడు దానిని నమ్మెను. అది ఏ విశ్వాసం. అది దేవుని ప్రత్యక్షత ఉన్నది. సంఘము లేదా వధువు ఆ ప్రత్యక్షతపై కట్టబడుచున్నది. అది పరిపూర్ణ శరీరమై ఉన్నది. హల్లెలూయా. ఆ తర్వాత 47వ పేర చదువుదాం. ఇప్పుడు ఈ ఎత్తబడటం అనున్నది, మనం మాట్లాడుచున్న ఎత్తబడటం అనున్నది వధువుకు మాత్రమే జరగవలసినదిగా ఉన్నది. ఎవరికి జరుగుతుంది? అందరికీ జరగదండి. హల్లెలూయా. ఇంకా ఎవరైతే అరే మన కులపు వాడేనా, ఇట్లాంటి గజ్జి ఉన్న వాళ్ళకి అస్సలు జరగదండి. మన కులపు వాడేరా. ఇప్పుడు సంఘ శాఖ ఎట్లయితే మా సిఎస్ఐ, మా బ్యాప్టిస్టు, మా ప్రెస్బిటేరియన్, హల్లెలూయా, ఇట్లాంటివి ఏవి ఎత్తబడవు. అలాగనే ఇంకా కులం అనే రొచ్చులో ఉన్న వారికి ఇది జరగదు. మీరు ఎవరైనా సరే కులాన్ని ప్రేమించే ఆ గజ్జి ఉన్న వారికి ఎత్తబొట్టు అనేది అస్సలు జరగదండి. హల్లెలూయా. మనం ఏ కులానికి చెందిన వారము కాదు. మనము దేవుని కుమారులము. మనము రాజ సంతానం. మనం అబ్రహాము సంతానం. హల్లెలూయా. దేవుని కుమారుడు తిరిగి దేవుని కుమార్తెను పెళ్లి చేసుకోవాలి. దేవుని కుమార్తె తిరిగి దేవుని కుమారుణ్ణి పెళ్లి చేసుకోవాలి. కులాన్ని బట్టి ఒకవేళ నువ్వు సంబంధాన్ని వెతికావా, నువ్వు అబ్రహాము కుమారుడు కాదు, కానీ భ్రష్ట కుమారుడివి. నువ్వు పాతాళానికి చెందిన వాడివి. కాబట్టి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుని కుమార్తె కొరకు వెతకాలి.
హల్లెలూయా. అందుకొరకే అబ్రహాము తన యొక్క కుమారునికి ఆ పెళ్లి కుమార్తెను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు ఆయన? ఆ కనానీయుల స్త్రీలో నుంచి కాదు. ఎందుకు కనానీ స్త్రీలు అందంగానే ఉన్నారు? ఎందుకు అందమైన స్త్రీలను చేయలేదు ఆయన? ఎందుకంటే కనానీయుల యొక్క మరి తండ్రి శపించబడినవాడు. శపించబడిన వారిలో నుంచి నీ వధువు రాకూడదు, నీ భార్య రాకూడదు. అందుకొరకే ఆ రిబ్కా దీవించబడిన ఆ యొక్క వంశంలో ఉన్నది. మరి మనం ఏ వంశానికి చెందిన వారం? ఆ యొక్క రాజు సంతానం, ఆ అబ్రాహాం యొక్క రాజు సంతానం మనం. అక్కడి నుంచే నీ పెళ్లి కుమారుడు రావాలి, అక్కడి నుంచే నీ పెళ్లి కుమార్తె రావాలి. ఇంకా మేము దోమలోళ్ళం అంటే ఇక నీ పని ఖతం. దోమలకి ఏం కావాలి? ఆల్అవుట్ కావాలి. నిజమేనా సార్? ఆల్అవుట్ పెట్టినప్పుడు అన్నీ ఆల్అవుటేవి. కానీ సహోదరులారా, తండ్రిని బట్టో అన్నను బట్టే కాదు పెళ్లి జరగాల్సింది, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఓకే, చదువుదాం సార్. ఎత్తబడుట అన్నది వధువుకు మాత్రమే జరుగునదిగా ఉన్నది. అది ఎవరికి? వధువు అంటే ఎవరు? ఆమె ఊరికి ఏదో ప్రవక్త హాఫ్ మ్యాన్ ఫోటో దాని ఏమంటారు, ఆ మర్మయుక్తమైన మేఘాన్ని పెట్టుకోవడం, లేకపోతే ప్రవక్త ఫోటో పెట్టుకుంటే వధువు కానే కాదండి. వధువు అనగా వాక్యంతో చుట్టబడినది, వధువు అనగా గడియ వర్తమానంతో చుట్టబడినది. ఆమె మాత్రమే వధువై ఉన్నది. వధువుకు కులం మతం అనేది లేదు. ఆమె కేవలం వాక్యం మాత్రమే. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. వధువు కూడా ఇప్పుడు ఏం చేయాలి? నేను నా ప్రియుడు ఏకమై ఉన్నాం. ఓకే. ఎత్తబడుట అన్నది వధువుకు మాత్రమే జరుగునదిగా ఉన్నది. గుర్తుంచుకొనండి. బైబిల్ చెప్పుచున్నది మిగిలిన వారు మరణించిన వారై ఆ తర్వాత 1000 సంవత్సరములకు జీవించి ఉండరు. చూడండి, వధువు మాత్రం ఈ చివరి సంఘ కాలంలో ఎత్తబడుతుంది. ఆమె నిజమైన ఎత్తబోట ఎవరికి జరుగుతుంది? వధువుకు మాత్రమే జరుగుతుంది. కానీ మిగతా వారు, ఈ వధువులో లేని వారు 1000 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి? పాతాళంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి సార్? పాతాళంలో వారు మరి వేదన పడుతూ ఉండాలి. కానీ ఈ 1000 సంవత్సరాలకు ముందే ఆ వధువు ఎత్తబడి ఆమె 1000 పరిపాలనలోనికి వస్తుంది. ఈ 1000 సంవత్సరాలు మిగతా మృతులందరూ ఆ పాతాళంలోనే ఉంటారు. మిగిలిన వారు మరణించిన వారై ఆ తర్వాత 1000 సంవత్సరములకు జీవించి ఉండరు. ఇది ఒక గొప్ప ఎత్తబడుటై ఉన్నది. ఇది గొప్ప ఎత్తబడుటై ఉన్నది. స్నేహితులారా, ఎత్తబడుట అనున్నది లేకున్న ఎడల మనం ఎక్కడ ఉండవలసి ఉన్నది? ఇప్పుడు మనమందరం ఎందుకున్నాం ఇక్కడ? ఎత్తబట్ట కొరకు మనం ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనం ఏమి చేయనై ఉన్నాము? మనము దేని యందు జీవించుచున్నాము? మనము కలిగి ఉన్న వాగ్దానం ఏది? ఎత్తబడుట అనున్నది ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. 1965. హల్లెలూయా. 63లో ఏం జరిగింది? ఎత్తబడి జరగలేదు. అది సరైన ఆన్సర్. హల్లెలూయా. కానీ ఇంకా ఎత్తబడ్డ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎత్తబడుట అనున్నది ఉన్నది. అది ఉన్నదని బైబిల్ చెప్పుచున్నది. ఇది చూడ్డానికి దేవుడు వారి మనోనేత్రాలను తెరువునుగాక. అది ఎన్నుకొనిన వారికి మాత్రమే. మరి ఎన్నుకున్నబడిన వారంటే వారు ఎట్లా ఉంటారు? ప్రవక్త యొక్క ప్రతి మాటను వారు నమ్ముతారు. హల్లెలూయా. అది ఎన్నుకొనిన స్త్రీగా ఈ దినమున సంఘముగా వధువు వెలుపలకు తేబడుచున్నది. సంఘ శాఖలో నుంచి, లోకం నుంచి ఆమె బయటికి తేబడుచున్నది. సంఘమను పదమునకు బయటకు పిలువబడిన వారు అను భావము మోసే ఒక దేశమును మరొక దేశం నుండి వెలుపలకు తెచ్చినట్లు పరిశుద్ధాత్మ వధువును సంఘము నుండి వెలుపలకు తెచ్చుచున్నది. సంఘం నుండి ఒక సంఘము, సంస్థలో నుండి వెలుపలకు వచ్చిన ప్రతి సభ్యుడు వధువుగా చేయబడుచున్నాడు. అందుకొరకు మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? సంఘ శాఖలో నుంచి వచ్చాం. ఆ రోజు దేశంలో నుండి మరొక దేశానికి, ఈరోజు సంస్థలో నుండి వధువులోనికి. హల్లెలూయా. చూడండి,
వెలుపలకు వచ్చిన ప్రతి సభ్యుడు వధువుగా చేయబడుచున్నాడు. వధువు అను వృక్షం ఇది టేపుల యందు పదిలపరచబడి ఉన్నది. ఒక వధువు వెలుపలకు పిలువబడుచున్నది. ఆమె ఎత్తబోట్లో ఉండబోచున్నది. ఏం సార్, తెలుగు గ్రామర్ అర్థమవుతున్నదా? ఉండబోచున్నదా అంటే దాని ఫ్యూచర్ ఏనాది? హల్లెలూయా. ఉండబోచున్నది ఆమె మాత్రమే, ఆమె కాక మరొకరు కాదు. అది ఆమె కాక మరొకరు కాదు. ఆది నుండి దేవుడని పూర్వ జ్ఞానమందు ఎన్నుకోబడిన ఒకటి తండ్రి యొక్క ఆత్మీయ సంతతి అయి ఉన్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతకరంగా ఉన్నది చూసారా? 61వ పేర 61. ఇప్పుడు మనము హానోకు ఆదాము నుండి 7వ వాడని కనుగొన్నాం. ఆది సంఘ కాలములకు సాదృశ్యముగా ఉన్నది. అది మరి 6 సంఘ కాలాలకు సాదృశ్యంగా ఉన్నది. హానోకు ముందున్న 6గురును మరణించిరి. హానోకు ముందున్న ఆదాము నుంచి ఆ యొక్క ఏరోదు వరకు 6 మరణించిరి. అయితే హానోకు దేవునిచే కొనిపోబడెను. హానోకు ఎత్తబడెను. అతడు 7వ వాడుగా ఉన్నాడు. అది పాత నిబంధనలో 7వ వాడు ఎత్తబడితే కొత్త నిబంధనలో కూడా 7వ వాడు ఎత్తబడాలి. చూడండి ఎంత అద్భుతకరమైన మాదిరి. హానోకు ఎత్తబడెను, అతడు 7వ వాడుగా ఉన్నాడు. 7వ సంఘ కాలంలో ఎత్తబొట్ట జరుగునని అక్కడ చూపబడుచున్నది. చూడండి ఏం అర్థం సార్ ఎత్తబొట్ట అంటే? ఏం అర్థం చెప్పండి? ఎత్తబొట్టు అనే దాని అర్థం పౌలు గారు ఏమని రాశాడు? దేవుడు అతడిని కొనిపోయాను, అతడు కనబడకపోయాను. మరి వీళ్ళందరూ, ఈ భ్రష్టులందరూ ఇక్కడే తిరుగుతున్నారు కదా. ఏం సార్? అది 7వ సంఘ కాలంలో ఎత్తబడుట జరుగునని అక్కడ చూపబడుచున్నది. మనం 7వ సంఘ కాలమందున్నామనటలో ఏ సందేహము లేదు. దాన్ని మనమందరం ఎరిగి ఉన్నాం. ఇప్పుడు ఈ 7వ సంఘ కాలమందు ఎత్తబొట్ట జరగనై ఉన్నది. ఇంకా జరగలేదు, జరగనై ఉన్నది. జరగనై ఉన్న సంగతులు త్వరలో జరగనై ఉన్న సంగతులు ఎవరు ఎన్నెన్నో సంగతులు ఎన్నడు వినని వింతైన సంగతులు ఉన్న సంగతులు త్వరలో జరగనై ఉన్న సంగతులు. అది ఊహల లోకం కానే కాదు, అది మేఘాల లోకం అసలు కానే కాదు. అది ఊహల లోకం కానే కాదు, అది మేఘాల లోకం అసలు కానే కాదు. ఆదాము అవ్వలు నివసించిన దేహమే, ఆదాము అవ్వలు నివసించిన దేహమే ఆ పరిపూర్ణతకు వధువును పిలుచుచున్నది. ఆ పరిపూర్ణతకు వధువును పిలుచుచున్నది. జరగనై ఉన్న సంగతులు త్వరలో జరగనై ఉన్న సంగతులు. హల్లెలూయా, హల్లెలూయా. 7వ సంఘ కాలంలో ఎత్తబొట్ట జరుగునని అక్కడ చూపబడుచున్నది. మనము 7వ సంఘ కాలము మందున్నామనుటలో చదివామా మనం? ఓకే, కింది చదవాలి. అయితే హానోకు ఎత్తబడెను, మిగిలినవన్నీ మరణించిన వనుటకు మాదిరిగా ఉన్నది. అయితే చివరి కాలపు వధువు పిలువబడును, మరణము చూడక ఎత్తబడును. హల్లెలూయా. అది 7వ సంఘ కాలమందు పిలువబడుచున్నది. అందుకు మనం ఆ కాలమునకు సాక్ష్యమును కలిగి ఉన్నాం. ఉన్నారు ఎక్కడ సాక్షులు? మనమే సాక్షులమై ఉన్నాం. అవును, ఎత్తబొట్టనేది ఇంకా జరగవలసి ఉన్నది. దానికి నేను సాక్షిని అని ప్రతి సభ్యుడు దాన్ని చెప్పాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక.
ఆ కాలముకు సాక్ష్యం కలిగి ఉన్నాం. ఓ నేడేమందును ఇంకను లోతునకు వెళ్ళేదము. చూశారా? హల్లెలూయా. సరే, ఆ తర్వాత మరొక పేర చదువుదాం. 89వ పేర. మరి టైం అయిపోయింది. 89. ఇప్పుడు ఆ మూడవదిగా బోరగా ఉన్నది. ఇప్పుడు మూడవది బోరగా ఉన్నది. అది ఎల్లప్పుడూ ప్రజలను బోరల పండుగకు పిలుచుచున్నదిగా ఉన్నది. అది వధువు యొక్క భోజనమై ఉన్నది. మధ్యాకాశమందు వధువుతో గొర్రెపిల్ల విందు భోజనమై ఉన్నది. మధ్యాకాశమందు వధువుతో గొర్రెపిల్ల విందు భోజనమై ఉన్నది. చూడండి, మొదటిగా వచ్చున్నది వర్తమానమై ఉండి, దీన్ని ఏమన్నారు? ఆర్భాటం అన్నారు. పౌలు గారు ఆ రోజు రాశాడు ఎత్తబట్లో 3 కార్యాలు. మొదటిది ఆర్భాటం, ప్రధాన దూత శబ్దము, మూడోది దేవుని బూర. హల్లెలూయా. వర్తమానమై ఉండి వధువును ఐక్యపరుచున్నది. ఈరోజు ప్రపంచంలో ఉండే వధువును క్రీస్తుతో ఐక్యపరుస్తున్నది ఈ ఆర్భాటం. రెండవది నిద్రించున్న వధువు యొక్క పునరుద్ధానం, అదే ప్రధాన దూత శబ్దం. వారు గడిచిన కాలంలో ఎందు ఉన్నది. గడిచిన కాలం ఎందు మరణించిన వారు ఎత్తబడిరి. బూర ఆకాశమందు విందుగా ఉన్నది. హల్లెలూయా. అది పరలోక విందుగా ఉన్నది. స్నేహితులారా, అదియే జరగనై ఉన్నది. మనమందరం ఆ మధ్యాకాశ పెళ్లిలో కలుసుకోనై ఉన్నాం. అదే విందై ఉన్నది. మనం ఇప్పుడు ఆ చోట సిద్ధంగా ఉన్నాం. జరగవలసిన ఒక్క కార్యం ఏదనగా సంఘము వెలుపలకు వచ్చి సూర్యుని కాంతి ఎందు పక్వం కావలసి ఉన్నది. ఎవరు మన సూర్యుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత కొద్ది కాలం నాకు ఆ గొప్ప కలయిక వచ్చును. గోధుమ గింజలు కళ్ళమునకు చేర్చుచుండగా కాండము కాల్చివేయబడును. చూచారా? హల్లెలూయా. 93వ పేర. అందువలన వర్తమానం వధువును ఒక సావాసమునకు పిలుచున్నది. అది ఆర్భాటంగాను తదుపరి శబ్దమున్నది. ఆ ఉదయకాలమున ఆయన గొప్ప స్వరముతో ఆ వర్తమానంతో కేక వేసెను. ఆ స్వరము లాజరును లేపినది. బలమైన స్వరముతో ఆయన లాజరును బయటికి రమ్ము అని అరిచాడు. ఆ రోజు శిలువలో అరిచినప్పుడు పాదం ముందర పరుషులందరూ లేచారు. హల్లెలూయా. ఆ స్వరము లేపినది. నిద్రించున్న వధువుకు లేపెను. ఆమె మరలా నిద్రేందు ఉండినది. ఆ బూర, ఆ శబ్దము పిలిచినది. ఎప్పుడును బూర ఇజ్రాయేలును బూర పండుగ పిలిచినదిగా ఉన్నది. అదే పెంతెకోస్తు పండుగ ఉన్నది. ఆకాశమందు గొప్ప పండుగ బూరల పండుగగా ఉన్నది. ఇప్పుడు ఆ బూర ఐక్యమును పిలుచున్నది, పండుగ పిలుచున్నది. అది ఆకాశమందు గొర్రె పిల్ల వివాహ భోజనము సప్పరుగా ఉన్నది. ఇప్పుడు గమనించండి, వధువులో ఒక్కటిగా సమకూడుట, అది ఆత్మీయ బూరల పండుగ. అది పెళ్లి విందై ఉన్నది. ది వెడ్డింగ్ సప్పర్ సాయంకాల భోజనం. మనం దానిలో మాదిరిలో చూచాం. ఇప్పుడు మనం ముగించుటకు ముందు జాగ్రత్తగా గమనించండి. సరే, 100ది చదివి నేను ముగిస్తాను. 100వ పేర. ఒక దినమున ఆకాశం నుండి భయంకరమైన పేలుడు కలగనై ఉన్నది. ఎప్పుడు? ఒక దినమున. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మరి లేచారా? 7 సంఘాల నుండి ప్రజలు లేచారా? లేవలేదు కదా. ఇంకా క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ పాత నిబంధన పరిస్థితులు ఆ తీరమున ఒక గొప్ప పేలుడు కలుగుటకు గాను వేచి ఉన్నారు. ఆ తర్వాత వారు ఈ పునరుద్ధారంలోనికి ప్రవేశింతురు. మనము వారితో ఏకమై ఈ శరీరం యందు మార్పు చెంది ఆయన మహిమా శరీరమును పోలి ఆకాశమునకు ఎత్తబడుదుము. ఎక్కడికి ఎత్తబడతాం? ఆకాశానికి. తెలుగులోనే కదా ఇది ఉన్నది. ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీషులో కూడా ఉంది. అది ఆకాశంలో మనం కలుసుకుంటామని. హల్లెలూయా. చూడండి, చదవండి సార్. అది ఎటువంటి సమూహపు నడతగా ఉండునో అలా బయలుదేరి పరలోకము వైపుకు ప్రయాణించుచుండగా, మనం ఎటువైపు ప్రయాణం చేస్తాం? పరలోకం ప్రయాణించుండగా ఆ ఎత్తబడు కాలం ముందున్నది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఆ ఎత్తబడు కాలం ముందున్నది. ఓ, ఎంతో గర్వకారణంగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును తమ ఎదపై చల్లబడి వెళ్ళినప్పుడు దేవుని వర్తమానమందు ఈ గడియలో వారు జీవించిరి. సోదరుడు, ఆ గడియలే మనం ఎదురు చూస్తున్నాం. మనం ముగించుండగా ఇది 2వ పునరుద్ధానమై ఉన్నది.
హల్లెలూయా. ఏది వధువు ఎత్తబడేది? రెండో పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం ఎవరికి జరిగింది? ప్రభు అయిన ఆయన ప్రథమ ఫలం ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నది రెండో పునరుద్ధానము సమీపంలో వచ్చుచున్నది. ఆ మూడో ఎత్తబడుట ప్రకటన 11:11లో మరి ఇద్దరు సాక్షులు, ఆ ఇద్దరు క్రీస్తు ఆత్మను కలిగి వత్తురు. యేసేపు తన సహోదరులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా వారు యూదులకు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చెదరు. వారి శవములో 3.5 దినములు వీధులలో పడి ఉండునని మీకు జ్ఞాపకముండును. అంతటా జీవాత్మ వారిలో ప్రవేశించి వారు ఎత్తబడి పరలోకమును కొనిపోబడుదురు. అక్కడ మీరు మూడో ఎత్తబట్టును కొత్త నిబంధన ఎందుకు కలిగి ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధనలో 3 ఎత్తబట్లు, కొత్త నిబంధనలో 3 ఎత్తబాట్లు ఉన్నాయి. వధువు మరి వీటన్నిటిని గ్రహిస్తున్నదా? 3 పాత నిబంధన ఎత్తబడుటలు ముగించిపోయినవి. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పుడు మనము పరిశుద్ధుల ఎత్తబడుటకై వేచి ఉన్నాం. మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? పరిశుద్ధుల ఎత్తబడుటకు వేచి ఉన్నాం. దాని గురించి పలకబడినది, అది అలాగే జరుగును. దేవుడు ఏదైనా చెప్పిన యెడల భూమి ఆకాశమును గతించిపోనే గాని వాక్యము తప్పిపోదు. హల్లెలూయా. మరి ఒకసారి మనము మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, దేవుని రాజ్యమును చూచు వరకు మీలో వారు మరణమును రుచి చూడరనే మాట. ఆ తర్వాత ఆయన యోహానును యాకోబును ఆయన ఆ రూపాంతర కుండ దగ్గర తీసుకొని పోతాడు. ఇక్కడది లూకాసు వార్తన. ఓకే. హల్లెలూయా. ఓకే. లూకాసు వార్త 9వ అధ్యాయము 27వ వచనం. చదవండి. లూకాసు వార్త 9:27. ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుడి రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహాను యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయడం ఒక కొండకెక్కెను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మీ వారిలో కొందరు దేవుని రాజ్యమును, కొందరంటే ఈ ముగ్గురు, వాళ్ళు మరి 2000 సంవత్సరాల క్రితమే వారు ఆత్మలో ఎత్తబడి లేదా నిజంగానే ముఖాముఖి వారు ఏం చూశారు? ఆ యొక్క రెండో రాకడను వారు చూశారు. రెండో రాకడలో ఎవరెవరు ఉంటారు? ఆ యొక్క మృతులైన వారు ఉంటారు, ఆ తర్వాత బ్రతికున్న వారు, శరీర మార్పు చెందిన వారు ఉంటారు. ఆ ఇద్దరిని ఈ ముగ్గురు చూశారు. హల్లెలూయా. దేవుని రాజ్యమును చూచే వరకు. అదే నా సార్ 27వ వచనంలో ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు అంటే ఆ ముగ్గురు. కొందరంటే యాకోబు, యోహాను, పేతురు. వింటున్నారు అందరూ? ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపం మారెను. 29వ వచనం. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను, మరియు 2 మనుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. ఎవరు సార్? మోసే, ఏలియాలు ఆయనతో మాట్లాడుతున్నారు. మరి 1963లో ఎత్తబడిన వారు మాట్లాడుతున్నారా సార్? మరి ఎత్తబడ్డ అంటే మాట్లాడాలి. ఆ చనిపోయిన గుంపు ఆయన కలుసుకోవాలి. ఆ యొక్క జీవించున్నారు మార్పు చెంది ఆయనతో మాట్లాడాలి. ఆ యొక్క వధువు ఆయనతో మాట్లాడేది వారు ముందుగానే చూశారు. వాళ్ళు ఆ యొక్క చనిపోయిన వారికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు? మోసే. ఆ బ్రతికున్న వారు మార్పు చెందిన వారికి ఎవరు? ఆ యొక్క ఏలియా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హల్లెలూయా.
ఆ 2 రకాల గుంపు ప్రజలు అక్కడ ఆయనతో ముఖాముఖిగా ఉన్నారు. వారు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. వధువు ఆయనతో ఉంటుంది అక్కడ. హల్లెలూయా. కానీ మరి అది జరగలేదే. జరగకుండానే 63లో రాకడంటే ఎట్లాంటి భ్రష్టత్వం అది? నిజమేనా? అందుకొరకు ఆయన ఆ రోజు ఆయన మీరు సర్ప సంతానం అన్నాడు. ఆయన మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు. ఆయన వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే వారు ఎవరంటే అపవాది సంబంధులు వీళ్ళు. హల్లెలూయా. చూడండి. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. మోసే ఏలియాలే ఎందుకు పెట్టాడు అక్కడ ఆయన? చెప్పండి. మోసే ఆ చనిపోయిన పరిశుద్ధులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ బ్రతికున్న వారందరూ మార్పు చెందే వారికి ఏలియా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాగనే మరి యోహాను గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే మీకేంటిదని అన్నాడు ఆయన. వాళ్ళు ఏమనుకున్నారు? అరే చూసా, ఆయన వచ్చే వరకు ఆయన ఉంటాడట్రా అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడు వారి యొక్క ఆ తప్పుడు అనువాదం పోయింది. వీళ్ళు కూడా అంతే. పరిశుద్ధాత్మ లేని వారందరూ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చివరిగా ఒక పేర చదువుదాం మనం. 73వ పేర, అదే ఎత్తబొట్టులో. ఒకటి చదివి నేను ముగిస్తాను. ఓకే, టైం క్షమించండి, ఒక 2 నిమిషాలు. 73వ పేర, ఎత్తబడుట. బైబిల్ నందు ఎత్తబడుట అనే పదము వాడబడలేదు. ఎత్తబడుట అనే పదం వాడబడలేదు. మనం ఆ పదమును అచ్చట ఉంచాము. బైబిల్ చెప్పినది ఏమనగా పైకి పట్టబడదము. మనం ఎక్కడికి ఎత్తబడటానికి అర్థం ఏంటిది? పైకి పట్టబడుట, పడుదము. పైకి పట్టబడుచుండగా మనము తెస్సలోనిక పత్రిక రాసినందు ఈ ఎత్తబడుట విధానము గొప్పగా ఎలాగ జరగనై ఉన్నదో ఈ కడవరి దినములలో అది ఎలా సంభవించుచున్నదో అక్కడ ఉన్నది. మనము 13వ వచనం నుండి చదువుదాము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఆయనతో కూడా వెంట పెట్టుకుని. ఇప్పుడు ఏంటిది? ఇది ఎత్తబడుట లోని ఒక క్రమమై ఉన్నది. ఇలాగ జరిగితేనే అది ఎత్తబొట్టై ఉన్నది. పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు ఎత్తబొట్ట క్రమాన్ని గురించి. ఆ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చక్కగా చూస్తాం దాన్ని. మీరు ఇంటికి పోయిన తర్వాత మరలా చదవండి దానిని. దేవుడు ఈ మాటలను మన కొరకు మన హృదయంలో ఫలింపజేయును గాక. దేవుడు